శిథిలావస్థలో ఉన్న ఈ రాజుగారి బంగ్లా అంటే చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజలందరికీ చాలా భయం. ఆ ఊరి ప్రజలు ఎవరూ ఈ బంగ్లా వైపు వచ్చేవారే కాదు. ఎందుకంటే ఆ రాజుగారి బంగ్లాలోకి వెళ్లినవారు ఎవరూ ఇంతవరకు బయటకు రాలేదు. ఆ బంగ్లాలో ఒక అందమైన చిత్రపటం ఉంటుంది. ఆ చిత్రపటాన్ని ఎవరైనా 10 నిమిషాల పాటు దీక్షగా చూస్తే ఆ అందానికి ముగ్ధులైపోయి ఆ చిత్రపటం వద్దే నిద్రాహారాలు మాని ఇక్కడే చనిపోయేవారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వారు నమ్ముతూ ఉన్నారు. అంతేకాదు, ఆ ఊరిలో ఒక విచిత్రమైన ఆచారం కూడా ఉంది. ఆ ఊరిలో ఉండే ఆడవాళ్లు ఎవరూ రాత్రి సమయంలో ఆ ఊరిలో ఉండకూడదు. అలా అని నియమాన్ని ఎవరు ఉల్లంఘించినా వారు ఉదయానికే మరణించి ఉండేవారు. అందుకనే ఆ ఊరిలో ఆడవాళ్లు ఎవరూ రాత్రిపూట ఉండకూడదు అని ఆ ఊరి వాళ్ల నియమం. ఆ రాజుగారి బంగ్లాకి ఆ గ్రామానికి ఒక భయంకరమైన సంబంధముంది. ఇదిలా ఉండగా పక్క ఊరిలో వీరమ్మ, సోమయ్యలకు ఒక్కగానొక్క కొడుకు. సోమయ్యకు డబ్బు ఆశ చాలా ఎక్కువ. వీరమ్మ కూడా సోమయ్య చెప్పినట్టే నడుచుకుంటూ ఉండేది. జిల్లా కొడుకు రంగాకు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చిపోతూ ఉంటాయి. రంగాకు పెళ్లి వయసు కూడా దాటిపోతుంది. ఒకరోజు రంగా వాళ్ల స్నేహితులతో కూర్చోగా వారిలో కొందరు రంగాతో, రే రంగా, రారా రంగా రారా, రే చూడండిరా మన రంగాగాడు ఇప్పటికీ కూడా పెళ్లి పెటాకు లేకుండా ఎలా మూడ్లో ఉండిపోయాడో. రే ఒరే రంగా, నిన్ను చూస్తూ ఉంటే నా గుండెలు చెరువైపోతుందిరా బాబు. ఎంత కష్టంరా నీకు. ఇన్ని సంవత్సరాలైనా సరే నీకు పెళ్లి కాకపోవడం అన్నది చాలా ఆశ్చర్యంగా ఉందిరా. నీకు బోల్డ్ అంటే డబ్బు ఉంది, కానీ పెళ్లి సంబంధాలు మొత్తం అన్నీ పోతున్నాయి. అందుకు కారణం మీ నాన్నేరా బాబు. మీ నాన్న తను అనుకున్న కట్నం అంతా వచ్చేదాకా నీకు పెళ్లి చేసేలా లేడు. ఇంతలోకి నీ పుణ్యకాలం మొత్తం కలిసిపోయేలా ఉందిరా బాబు. ఒరే, ఈ సంవత్సరమైనా మాకు పప్పనలు పెట్టించరా. ఎంతకాలం నువ్వు ఇలా ఉండిపోతావు? నీతోటి వాళ్ళమే కదరా బాబు మేము కూడాను. మాకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి మా పిల్లలు కూడా ఎదుగొచ్చేస్తున్నారు. చూస్తూ ఉంటే మా పిల్లల పెళ్ళి అయ్యేలోపు నీ పెళ్ళి అవ్వడం కూడా కష్టమేలాగుందిలే. మా పిల్లలకు పెళ్ళి అయిపోయి వాళ్ళ అత్తారింటికి కూడా పంపించేసేలాగా ఉన్నావు. నువ్వు మాత్రం ఇలాగే ఉండిపోయేలాగున్నావురా. ఒరే, నువ్వు మీ నాన్న చెప్పినట్టు కాకుండా నీకు నచ్చిన అమ్మాయిని ప్రేమించిన పెళ్లి చేసుకోరా బాబు. ఇక మీ నాన్న నీకు పెళ్లి చేయడం కష్టమే అనిపిస్తుంది. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటికే సగం వయసు అయిపోయింది. ఇంకా కొద్ది సంవత్సరాలుగా ఇలాగ ఉండిపోతే నువ్వు దేనికి పనికిరావు. పెళ్ళను కూడా ఎవరు ఇవ్వర్రా. ఆలోచించరా రంగారే. అని రంగా వాళ్ల స్నేహితులు చాలా వెటకారంగా మాట్లాడారు. రంగా తన మనసులో చాలా బాధపడుతూ వాళ్ల స్నేహితులతో, రే ఆపండ్రా, ఏదో సమయం బాగుండి మీ అందరికీ పెళ్ళిళ్ళైపోయి ఇలా మాట్లాడుతున్నారు. అంతేగాని మీరు నాకంటే ఏమి గొప్పగాళ్ళు కాదు, నాకంటే ఏమి అందగాళ్ళు కూడా కాదు. ఆగండి, ఏదో ఒకరోజు మంచి అందగత్తెని పెళ్లి చేసుకొని మీ నోర్లని మూయిస్తాండ్రా. అంతేకాదు, ఈ చుట్టుపక్కల ఏ గ్రామంలో కూడా లేనంత అందమైన అమ్మాయిని వెతుక్కొని పెళ్లి చేసుకొని మీ ముందే నేను తిరుగుతూ ఉంటే మీరు కుళ్ళుకొని పోతూ ఉంటారా. ఖచ్చితంగా నేను అనుకున్నది చేసి చూపిస్తాన్రా. ఈ చుట్టుపక్కల గ్రామానికే
పెద్ద అందగత్తెని పెళ్లి చేసుకొని ఇప్పుడు అంటున్న నోర్లన్నీ మూయిస్తాను. నేను ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోవడానికి నేను లేను. నాకంటూ కొన్ని ఆచారాలు ఉండాలి. అమ్మాయి అందంగా ఉండాలి, ఎంతో గుణవతి అయి ఉండాలి. అలాంటి అమ్మాయి కోసమే నేను చూస్తూ ఉన్నాను అని ఆ మాటలు విన్న వాళ్ళ స్నేహితులు రంగాను ఎలా అయినా ఏడిపించాలని ఇలా అంటున్నారు. అయ్యబాబోయ్, ఒరే రంగా, శబదాలు చేయకరా బాబు. మనకే శబదాలు చేసే వయసు చాలా దాటిపోయిందిలే. సరే సరే, నువ్వు అనుకున్నట్టే చెయ్యు. ఒరే రంగా, నీకు చెప్పడం మర్చిపోయాను. నేను చాలా మంది అనుకుంటుంటే విన్నాను, ఈ చుట్టుపక్కల 4 గ్రామాల్లో మించిన అందగత్తె ఒక దగ్గర ఉందంట. అది ఎక్కడో కాదు, మన పక్క ఊర్లోనే ఒక రాజుగారి గదిలో బంగ్లాలో ఉందంట. ఆ అమ్మాయిని చూస్తే ఎవరైనా సరే అందానికి ముగ్ధుడైపోవలసిందేనంట. ఒక్కసారి ప్రయత్నించరా. నువ్వు గనక ఆ అమ్మాయిని గనక పెళ్లి చేసుకుంటే నువ్వు అన్నట్టే మా అందరికంట అందగత్తిని చేసుకుంటావు. అంతేకాదు, ఆ అమ్మాయి అంట ఈ 4 ఊర్లకి కూడా ఎక్కడా లేనంత అందగత్తంట. చాలా అందంగా ఉంటుందంట. నువ్వు ఒక్కసారి వెళ్ళి ఆ రాజుగారు బంగ్లా వద్దకు వెళ్ళి ఆ అమ్మాయిని కలిస్తే నీ కళ నెరవేరినట్టే. నీ చుట్టుపక్కల గ్రామంలో ఎవ్వరూ నీ ఆవిడంత అందగత్తె ఎక్కడా ఉండదురా రంగా. వెళ్ళు వెళ్ళు, ఒక్కసారి వెళ్ళి పక్క ఊర్లో ఉన్న ఆ రాజ బంగ్లా వద్దకు వెళ్ళి ప్రయత్నించరా రంగా అని చెప్పగా రంగా మనసులో, అవును, వీళ్ళు చెప్పిందంతా వింటూ ఉంటుంటే నిజంగానే అమ్మాయి చాలా అందంగా ఉండేటట్టుంది. ఎలా అయినా సరే ఆ ఊర్లో ఆ రాజుగారి బంగ్లా వద్దకు వెళ్ళి ఆ అమ్మాయితో పరిచయం చేసుకొని ఎలా అయినా తను పెళ్లి చేసుకొని వస్తే వీళ్ళ అందరి నోర్లు మూతపడతాయి. అప్పుడు నాకంటే అందమైన పెళ్ళాం ఈ చుట్టుపక్కల ఎవ్వరి వద్ద ఉండదు అని అనుకుని రంగా నేరుగా ఇంటికొచ్చాడు. అమ్మా అమ్మా, ఏటి మీ ఉద్దేశం? ఇంతకీ నాకు పెళ్లి చేస్తారు లేదా? నా వయసు మొత్తం ఇలాగే అయిపోయేలా ఉంది. ఊర్లో మా స్నేహితులందరూ చాలా వెటకారంగా నవ్వుతూ ఉన్నారు. పెళ్లి పెటాకులు లేకుండా ఇలాగే మూడ్లా ఉండిపోతావేట్రని చాలా వెటకారంగా మాట్లాడుతున్నారమ్మా. ఛా, వాళ్ళన్న ప్రతి మాటకి నా దగ్గర సమాధానం లేకుండా పోయింది. వాళ్ళతో ఏదో మొండుగా వాదించి ఇలా వచ్చేశాను. అమ్మా, అసలు మీరు నాకు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎన్ని సంవత్సరాలను ఎలా ఉంచుతారు? మీ ఆయన డబ్బాసుతో నా వయసు మొత్తం పోయేలా చేస్తున్నాడు. అంతేకాదు, ఇక కొన్ని రోజులు పోతే ఒక్క చిల్లి గవ్వ కూడా నాకు ఎవరు కట్నం ఇవ్వరు. ఇలా చూసుకుంటూ పోతే నా వయసు ఇప్పుడే 30 దాటింది. ఇంకా కొద్ది సంవత్సరాలు ఆగితే ఏ 50కో వెళ్ళిపోద్దేమో. ఏంటో అసలు మీ పద్ధతి నాకు అర్థం కావట్లేదు. ఈ ఏడాదైనా సరే నాకు పెళ్లి చేస్తారా లేదా అని రంగా వాళ్ళ అమ్మని అడగగా, ఒరే రంగా, కంగారు పడిపోయే ఏదో ఒక అమ్మాయిని చూసుకోకూడదు. మన స్థాయిని అంతస్తును చూసుకుని నెమ్మదిగా మంచి అమ్మాయిని చూసుకొని చేసుకోవాలి. మన ఆస్తిపాస్తులతో పాటు వాళ్ల ఆస్తిపాస్తులు కూడా సమానంగా ఉండాలి. మనకన్నా ఎక్కువున్నా పర్వాలేదు. నిన్ను రాజకుమారుడ్లా చూసుకోవాలని మా ఆశ. ఈ ఏడాది ఖచ్చితంగా అటువంటి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాన్రా. చాలే, ఈ మాట నేను 10 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను. సంబంధాలన్నీ రావడం, మీరు అడిగిన కట్నాలకి వాళ్ళు పారిపోవడం, ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చూడలేదు. మీతో పెట్టుకుంటే ఇక నాకు పెళ్ళి అయినట్టే. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేనే ఒక మంచి సంబంధం వెతుక్కొని ఆ అమ్మాయిని మీకు చూపిస్తాను. ఆ అమ్మాయి మీకు నచ్చినా నచ్చకపోయినా సరే నేను ఇక పెళ్లి చేసేసుకుంటాను. ఇక మీకు ఈ సంబంధాలు చూసే బాధ్యత ఉండదు, మీకు బరువు ఉండదు. నా చావేదో నేను చేస్తానులేండి. మీరు నా కోసం ఇంకా ఎటువంటి సంబంధాలు చూడొద్దు. నేనే నాకు నచ్చిన అమ్మాయిని చూసుకొని మీ ఇంటికి తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటాను. అంతవరకు మీరు ఎటువంటి సంబంధాలకు వెళ్ళడం, వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొని రావడం, మీరు అడిగిన కట్నం వాళ్ళకి పారిపోవడం, ఇదంతా ఎందుకమ్మా? నా పరువు తీయడానికి కాకపోతే
ఊర్లో అందరూ నన్ను చూసి చాలా చులకనగా నవ్వుతూ ఉన్నారు. పెళ్లికాండ్రంగా అని అందరూ ఏడిపిస్తున్నారమ్మా. నా తోటి వయసులందరూ కూడా నన్ను చూసి జాలిగా చూస్తూ ఉన్నారు. ఆ చూపులు నాకు నచ్చలేదు. అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. ఇంతలో రంగా వాళ్ల నాన్న అక్కడికొచ్చాడు. ఏట్రా అబ్బాయి, తెల్లాడికే మీ అమ్మతో కబుర్లు పెట్టుకున్నావు? మేము చూస్తావురా, ఎన్నాళ్ళే. ఇక నీకు పెళ్ళేదో అయిపోతే మీ అమ్మ కొంగు పెట్టుకోవడం తిరగడం వదిలేసి నీ పిల్లం కొంగు పెట్టుకొని కుక్క పిల్ల తిరుగుతూ ఉంటావు. ఇప్పుడేరా నీ కబుర్లన్నీ మీ అమ్మతోని, తరువాత మాతో మాట్లాడడం కూడా చిరాకు పడిపోతుంటావు. పిల్లం వచ్చేసరికి అమ్మ నాన్న కనిపించరులే నీకు. నీ మొఖంలో అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది రా అబ్బాయి. ఈ వారిలోని మంచి సంబంధం వచ్చింది. నీకు ఖచ్చితంగా ఈ సంబంధం ఏదో సెట్ చేసి నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావురా. నాన్న చాలులే, అసలుకే దిక్కు లేదు. ఇక మళ్ళీ పెళ్ళాం ఒకటి నాకు. దీని అమ్మ బతుకు. ఎన్ని సంవత్సరాలు అన్న ఇలాగ నీ కట్నం ఆస్తోనే నా పెళ్ళిడు మొత్తం దాటిపోయింది. ఇంకా నిన్ను నమ్ముకొని ఉంటే నా జీవితం మొత్తం కుక్కలు చింపిని ఇస్తరాకిలా చేసేసేలా ఉన్నావు. ఇంకో కొద్ది సంవత్సరాలు ఆగితే నేను పెళ్ళికి కాదు కదా, ఇంక దేనికి పనికి రాకుండా పోతాను. అందుకనే నేను ఒక మంచి నిర్ణయం తీసుకొని అమ్మకు చెప్పాను. నువ్వు అమ్మను కొనుక్కొని మాట్లాడుకోండి. ఇక నేను నా పనిలో ఉంటాను. అంతవరకు మీరు ఎటువంటి సంబంధాలకు వెళ్ళి వాళ్ళతో కట్నాలు మాట్లాడుకొని ఇదంతా పెద్ద సీన్ చేయకండి. నాకు నచ్చడం లేదు. నా చావేదనం చేస్తానులే, కానీ కనీసం నన్ను 2 రోజుల పాటు వదిలేయండి. నేనే మంచి సంబంధం వెతుక్కొని తెచ్చి చూపిస్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా సరే ఇక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంతే. మీకు నచ్చకపోతే నేరుగా బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటే ఈడు ఇలా తయారయ్యాడు? ఈడు తీరం వాళ్ళకం అది చూస్తూ ఉంటే ఏదో కొంప ముంచేటట్టు ఉన్నాడు. ఈడు మన చెయ్యి దాటకపోకముందే ఏదో ఒక మంచి సంబంధం చూసి మన తగ్గ కట్నం తీసుకొని వీడికి పెళ్లి చేసేయాలి. లేకపోతే వీడు మన పరువు ప్రతిష్ట మన ఆస్తి పాస్తులు అన్నీ మంట కలిపేసేటట్టు ఉన్నాడు. వీడికి ఎవరో ఏదో చెప్పారు, అందుకనే వీడు ఇంతలా వచ్చి మన మీద కసుబుసులాడుతున్నాడు. ఇదిగో వీరమ్మా, నువ్వు ఒక కంట కనపడుతూ ఉండు. నేను సంబంధాలు వెతకడానికి వెళ్తూ ఉంటానులే. అయినా వీడి తీరు నాకు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? ఏంటండి మీరు మీ డబ్బు ఆశతో వాడు వయస్సు మొత్తం మళ్ళీ పోయేలా ఉంది. వాళ్ల స్నేహితులందరూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉన్నారంట. పాపం నా దగ్గరకొచ్చి చాలా బాధపడ్డాడు. వాడే మంచి సంబంధం చూసుకుని మనకు చూపిస్తాడట. ఓర్ నా కొడుకు, అంత పని చేసేలా ఉన్నాడు వీడు. ఎంతకాలం నేను వీడి మీద పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోయేలాగుంది. వీడు పెళ్లి చేసి 4 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటే వీడు నా దగ్గరది ఉన్నదంతా లాక్కెళ్ళిపోయి దేనికో పెట్టేసేలాగున్నాడు. వీడికి అవకాశం ఇవ్వలే. ఈ వారం తిరిగేలోపు వీడికి మంచి సంబంధం చూసి ఈ నోరు మూత పడేస్తాను. అప్పుడు దాకా నువ్వు అని బాగా కంట కనబడుతూ ఉండు. ఏటి? మునుపటి భాగంలో రంగా తానే ఒక మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకొని వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తాను ఒక దగ్గర చాలా ఆలోచిస్తుంటున్నాడు. తన స్నేహితులు చెప్పిన విధంగానే పక్క ఊరిలో ఉన్న ఆ అందగత్తిని పెళ్లి చేసుకుంటే తాను అనుకున్న కల నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఊరిలో కూడా తను భార్య మించిన అందగత్తె ఉండదని అని నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే ఆ తరువాత రోజు రంగా తన అమ్మ వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు. అమ్మా, నేను వెళ్ళి వస్తాను. నేను ఒక చిన్న పని మీద పక్క ఊరికి వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు మీరేం కంగారు పడద్దు. నాన్నతో కూడా చెప్పు, ఈ 2 రోజులు కూడా నన్ను ఎక్కడ వెతకడం కానీ నా గురించి చాలా తీయడం కానీ చేయొద్దని చెప్పు. నేను ఇప్పుడే వెళ్ళి 2 రోజుల తర్వాత వస్తాను అని చెప్పి రంగా ఇంటిలోంచి బయటికి వచ్చేశాడు. రంగా అనుకున్న విధంగానే ఆ పక్క ఊర్లో ఉన్న ఆ అందగత్తెను చూడడానికి ఆ రాజమహల్ ఉన్న ఊరిలోనికి వచ్చాడు.
అక్కడ ఊరిలో ప్రజలు కొందరు ఊరి చివరన కూర్చొని ఉన్నారు. రంగా అక్కడ రావడం చూసి వాళ్ళు ఇలా అంటున్నారు, ఒరే, ఈ అబ్బాయి ఎవడరా? ఎన్ని రోజులు మన ఊర్లో ఎప్పుడూ చూడలేదు, ఏదో కొత్త ముఖంలా ఉంది. పిల్లండి పిల్లండి, ఎవరి తాలూకా కొనుక్కుందాం అని కొందరు ఊరు ప్రజలు రంగాని పిలిచారు. రంగా వాళ్ళ వద్దకు వెళ్ళాడు. ఏం బాబు, ఎవరు కావాలి? ఏ ఊరు నుంచి వచ్చావు? అసలా ఈ ఊర్లోకి పనేంటి? నేను పక్క ఊరు నుంచి వచ్చానండి. ఇక్కడ ఈ ఊర్లోనే ఏదో పెళ్లి సంబంధం ఉందని చెప్పారు మా వాళ్ళు. ఆ సంబంధం కోసమని ఒకసారి ఆ పెళ్లి కూతురు చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పగా ఆ ఊరిలో ప్రజలందరూ, ఆహా, సరే సరే, ఇంతకీ ఎవరేంటి ఆ పిల్ల అని చెప్పగా ఈ రంగా ఇలా అంటున్నాడు, ఏమోనండి, కాకపోతే అటువంటి అమ్మాయి ఈ చుట్టుపక్కల 3 ఊర్లో ఎక్కడా ఉండదంట. చాలా అందంగా ఉంటుందని మా స్నేహితులు చెప్పారు. అందుకనే ఆ అమ్మాయి ఈ ఊర్లో ఎక్కడో ఉంటా తెలుసుకుందామని ఇలా వచ్చాను అని చెప్పగా వాళ్ళు నవ్వుకుంటూ ఏంటి, ఈ చుట్టుపక్కల ఊర్లోని లేనంత అందగత్తె మా ఊర్లోనే ఉందా? అయ్యో బాబోయ్, ఎవడో నీకు మంచి కాలీఫ్లవరే చెవులో పెట్టినట్టున్నాడు. సరే, ఇంతకీ ఆ అమ్మాయి పేరేటి, వాళ్ళ నాన్న పేరేటి, వాళ్ళ ఇంటి పేరేటి, అవేమన్నా తెలుసా మనకి అని వాళ్ళందరూ అడిగారు. అది విన్న రంగా, "ఆ, ఏమోనండి, అలాంటివి మా వాళ్ళు ఏం చెప్పలేదు. కాకపోతే చాలా అందంగా ఉంటుందని చెప్పారు. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కూడా అవ్వలేదని చెప్పారు. అందుకనే ఆ అమ్మాయిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకొని తీసుకువెళ్దామని అనుకుంటున్నానండి అని రంగా వాళ్ళతో చెప్పాడు. అది విన్న వాళ్ళందరూ, భలే ఉందరా వీడితోని, ఆ పిల్ల పేరు తెలదు, ఆ ఇల్లు తెలీదు, అసలు ఏ ఇంటి పేరేటో కూడా తెలీదు, పెళ్లి చేసేసుకోవడానికి వచ్చాడంట, వీడు భలే టింగరోలా ఉన్నాడురా అని వాళ్ళందరూ చాలా వెటకారంగా మాట్లాడారు. రంగా మాత్రం, లేదండి, మా స్నేహితులు నిజంగానే చెప్పారు, ఈ ఊర్లోనే చాలా అందంగా ఉన్న అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి ఏదో ఎక్కడో గదో ఏదో చెప్పాడండి. ఇక్కడేదో రాజమహల్ ఉందంట కదా, ఆ రాజమహల్లోనే ఉందంట కదా అని చెప్పగా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటన్నావు, రాజమహల్లో అమ్మాయి కోసం వచ్చావా? ఒరే, నీకు నిజంగా బుర్ర పనిచేస్తుందా లేదా? అసలు నువ్వు మంచోడువా పిచ్చోడురా? ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పగా ఈ రంగా ఆశ్చర్యపోయాడు. ఏంటండి అందరూ అంతగా భయపడిపోతున్నారు? నేను నిజంగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఆ రాజమహల్ ఎక్కడో నాకు చెప్పండి, నేను వెళ్ళి చూసొస్తాను అని రంగా వాళ్ళతో చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే వాళ్ళందరూ అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. అది చూసి రంగా, అరే, రాజమహల్ అనగానే వీళ్ళందరూ ఎందుకు ఇంత దూరంగా పారిపోతున్నారు? ఏంటో అందరూ వింత వింత మనుషులు తగులుతున్నారు నాకు. మా నాన్న చేసే పని వల్ల నేను నా పెళ్లి కోసం ఇలా ఊరు తిరగాల్సి వస్తుంది అని నడుచుకుంటూ అలా వస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ ఊరిలో ఒక ముసలి వ్యక్తి తనకి కనిపించాడు. రంగా ఇలా అనుకుంటున్నాడు, ఈ ముసలి తాతకైతే ఆ రాజమహల్ ఎక్కడుందో తెలుస్తుంది. వాళ్ళంటే వాళ్ళు పోకిరి వెధవల్లా ఉన్నారు, అందుకనే ఇతన్ని అడిగి తెలుసుకుందాం అని చెప్పి ఆ ముసలి తాత వద్దకు వెళ్ళాడు. ఇదిగో తాత, నేను పక్క ఊరు నుంచి వచ్చాను. ఈ ఊర్లో రాజమహల్ ఏదో ఉందంట కదా, అది ఎక్కడుంది కాస్త చెప్తావా అని రంగా ఆ ముసలి వ్యక్తిని అడిగాడు. అది విన్న ముసలి వ్యక్తి, చూడు నాయనా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నువ్వు రాజమహల్ని అడుగుతున్నావు. ఆ రాజమహల్ గురించి అడగడం కూడా చాలా భయంకరమైన పనే. వెళ్ళిపో వెళ్ళిపో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిన్నంగా అక్కడి నుంచే వెళ్ళిపో, అనవసరంగా ప్రాణం తెచ్చుకోక నాయనా, పో పో అని చెప్పి ఆ ముసలి తాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది అంతా చూసినా రంగాకి ఏమీ అర్థం కావటం లేదు. అరే, రాజమహల్ అడిగితే ఈ ప్రజలందరూ ఎందుకు ఇలా పారిపోతున్నారు? వీళ్ళందరినీ బ్రతిమాలి అడిగేకంట నేనే వెతుక్కుంటూ ఆ రాజమహల్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి రంగా వెళుతూ ఉన్నాడు. ఇంతలో సాయంత్ర సమయం అయింది. ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ ఎడ్ల బండిపై వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి రంగా ఇలా అంటున్నారు, అరే, ఏంటి, ఎక్కడైనా తీర్థం జరుగుతుందా, లేదా ఎక్కడైనా పండగ? ఆడవాళ్ళందరూ కలిసి ఒకేసారి వెళ్తున్నారు.
అని రంగా వాళ్ళని అడిగారు. వాళ్ళు, అవును బాబు, మాకు రోజు పండగే, ఈ ఊర్లో ఉన్నందుకు మాకు ఈ కష్టం తప్పదు అని వాళ్ళందరూ చెప్పారు. వెంటనే రంగా, ఏంటి రోజు వెళ్తారా? రోజు ఎక్కడికి వెళ్తారు? రోజు పండగలు జరుగుతాయా అని చెప్పగా అందులో ఉన్న ఒక ఆవిడ, నాయనా, ఇదంతా మా ఊరు చేసుకున్న కర్మ, మా చేతులారా మేమే చేసుకున్నాంలే. ఇప్పుడు నీకు చెప్పే అంత సమయం మాకు లేదు, కానీ రేపు ఉదయం వచ్చి మాట్లాడతాం, పద పద అని చెప్పి వాళ్ళు బండిలో వెళ్ళిపోయారు. అది చూసిన రంగా, అరే, ఆడవాళ్ళందరూ కలిసి బండిలో వెళ్ళిపోతున్నారు, ఈ ఊర్లోనే ఆడవాళ్ళ రాత్రిపూట ఉండరా ఏంటో, అంత వింత వింతగా ఉంది అని రంగా నడుచుకుంటూ నేరుగా ఆ రాజమహల్ ముందుకు వచ్చాడు. అది చూసి రంగా ఇలా అనుకుంటున్నాడు, అరే, రాజమహల్ అన్నారు, ఇది చూస్తే భయంకరంగా ఎప్పుడో పాత రాజమహల్లా ఉంది, ఏంటో అన్నీ ఇలాంటివే జరుగుతున్నాయి నాకు. సరే, లోపలికి వెళ్ళి చూద్దాం, అసలు ఆ రాజమహల్లో నిజంగా ఆ అందమైన అమ్మాయి ఉందో లేదో, ఉంటే మంచిదే కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నేరుగా మా ఇంటికే తీసుకువెళ్ళిపోతాను అని రంగా అనుకున్నాడు. సరిగ్గా ఆ మహల్లోనికి వెళ్ళేలోపు ఒక వింత నవ్వు శబ్దం వినిపించింది. అది విన్న రంగా, అరే, ఆ అమ్మాయి గొంతుకేలా ఉంది, గొంతే చాలా అందంగా ఉంది, ఇక మనిషి ఎంత అందంగా ఉంటుందో, మా స్నేహితులు చెప్పింది నిజమై ఉంటుంది, ఈ అమ్మాయి నవ్వే ఎంత అందంగా ఉంటే మనిషి కూడా ఇంకెంత అందంగా ఉంటుందో అని చెప్పి అనుకుంటూ ఆ రాజమహల్లోనికి వెళ్ళాడు. ఆ రాజమహల్లో మనుషులు ఎక్కడా కనిపించలేదు. ఎటు చూసినా శిథిలావస్థలో పడి ఉన్న వస్తువులు, బూజుతో పెట్టిన ఆ యొక్క మహలు కనిపిస్తూ ఉంది. అది చూసి, అరే, ఈ మహల్లో ఎవరూ లేరు, పైగా వస్తువులన్నీ పాడైపోయి ఉన్నాయి, ఈ అమ్మాయి ఒక్కడితే ఇక్కడేం చేస్తుంది ఏంటో, ఈ అమ్మాయి కనుక నన్ను పెళ్లి చేసుకుంటే ఈ మహల్ అంతా మంచి రంగులు వేసి చాలా బాగా తయారు చేస్తాను, అప్పుడు మా నాన్న గర్వపడతాడు, తన ఆస్తిని మహల్ రూపంలో పెంచానని. భలే భలే, లోపలికి వెళ్ళి చూద్దాం, ఆ గదిలో ఉందేమో ఆ అందమైన అమ్మాయి అని అనుకొని ఆ బంధించి ఉన్న గదిలోనికి ప్రవేశించాడు. అక్కడ చుట్టూ పడి ఉన్న అస్థిపంజరాలు చూసి, అరే, అస్థిపంజరాలు ఉన్నాయేంటి, పైగా ఆడపిల్ల ఉన్న ఇంటిలో అస్థిపంజరాలు ఉండడం ఏంటి, తను భయపడదా ఏమిటో, అంత వింతగా ఉంది అని ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి యొక్క పటాన్ని చూశాడు. ఆ చిత్రపటం అందానికి తాను కూడా ముగ్ధుడైపోయాడు, చాలా ఆనందపడిపోయాడు. అబ్బా, ఎంత అందంగా ఉంది, ఇంత అందగత్తె నిజంగానే చుట్టుపక్కల ఎక్కడా ఉండదు, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చాలా దీక్షగా ఆ చిత్రపటం వైపు చూసుకుంటూ ఉండిపోయాడు రంగా. ఆ ఫోటోలోంచి ఒక చిన్న నవ్వు వినిపిస్తుంది అని చిన్న నవ్వు వినిపిస్తుంది. అది విన్న రంగా, అరే, నీ నవ్వు వినిపిస్తుంది కానీ మనిషి కనిపించవేంటి, ఒక్కసారి నా ముందు కనిపించవా, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, తొలి చూపులోనూ నా మనసు దోచుకున్నావు, నీ వంటి అందగత్తే ఎక్కడా ఉండదు, నేను నిజంగా పెళ్లి చేసుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటాను, ఒక్కసారి నాకు కనిపించవా అని అనగా ఆ చిత్రపటంలోంచి తిరిగి మరలా నవ్వే వినిపిస్తుంది. అని చిత్రపటంలోంచి నవ్వు వినిపించింది. ఈ రంగా మాత్రం చాలా ఆనందంతో ఆ చిత్రపటానికి ముగ్ధుడైపోయి ఇలా అనుకుంటున్నాడు, బా, ఇంత సుందరవతి ఎక్కడా లేదు, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను, కానీ ఈ అమ్మాయిని మాత్రం విడిచిపెట్టను అని అనుకుంటూ ఉన్నాడు. రాజమహల్ అంతా వెతికాడు కానీ ఎక్కడా అమ్మాయి కనిపించలేదు. సరే, ఈ అమ్మాయి సిగ్గుపడి నాతో మాట్లాడడానికి ఇక్కడే ఎక్కడ దాక్కుంటూ ఉంటుంది, సరే తనకి ఒకలా చెప్తాను, ఇదిగో అమ్మాయి, సరే నీకు సిగ్గని నాకు తెలిసిందిలే, కాకపోతే ఒక విషయం, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకొని వస్తాను, రేపే మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నని తీసుకొని వచ్చి నీతో పెళ్లి చేసుకుంటాను, ఆ తరువాత నీకు నా పట్ల ఎటువంటి సిగ్గు ఉండదు, అంతవరకు నీ చిత్రపటాన్ని నాతో పాటు తీసుకొని వెళ్తాను
అని చెప్పి రంగా ఆ మహల్లో ఉన్న చిత్రపటాన్ని తీసుకొని నేరుగా ఊర్లోంచి వస్తూ ఉన్నాడు. ఆ ఊర్లో ఒక వ్యక్తి చూసి, ఒరే ఒరే ఎవడురా నువ్వు రాజమహల్లో చూస్తున్నావు, ఒరే బాబు ఆ ఫోటో పాడేరా అని చెప్పగా ఈ రంగా, అరే వీడెవడో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వస్తున్నట్టున్నాడు, త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి రంగా ఆ చిత్రపటాన్ని పట్టుకొని పరుగు పరుగుమని వాళ్ళ ఊరిలోనికి వచ్చేశాడు. ఇది అలా ఉండగా వాళ్ళ నాన్న రంగా వాళ్ళ స్నేహితుల వద్దకు వెళ్ళి ఇలా అడుగుతున్నాడు, ఒరే రంగాన్ని మీరేమన్నారా, వాడు ఇంటికి వచ్చి ఓ చురుబుర్లాడేసి మా మీద చాలా పెద్ద తోగు వాడేసి ఏదో ఊరు వెళ్ళాడు, ఏదో అమ్మాయి ఏదో పెళ్లి చేసుకొని వస్తానని శబ్దం చేసి లేడంట, అసలు ఏమన్నారా మీరు అని చెప్పగా రంగా వాళ్ళ స్నేహితులు, లేదండి రంగాని మేమేమీ అనలేదు, రంగా మా మంచి స్నేహితుడు, వాడు పెళ్లి కాలేదని మేము అప్పుడప్పుడు ఆట పట్టిస్తాం అంతే, అంతకు మించి వాడిని ఏమీ అనలేదు అని వాళ్ళ స్నేహితులు చెప్పారు. ఇది అలా ఉండగా రంగా ఆ చిత్రపటం పట్టుకొని తన ఇంటిలోనికి వచ్చేశాడు. వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా అమ్మా ఒక్కసారి బయటికి రా, చూడు నీకు ఏం తెచ్చాను అని చెప్పగా వాళ్ళ అమ్మ, ఏంట్రా నీ నస, ఎప్పుడు వచ్చావు ఊరి నుంచి, 2 రోజుల్లో వస్తామని చెప్పావు కదా, వెంటనే వచ్చేసావే, అబ్బా ఒక్కసారి నువ్వు రామ్మా అని చెప్పగా వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది. ఈ రంగా చేతిలో ఉన్న ఫోటోను చూసి, ఈ రంగా చేతిలో ఉన్న చిత్రపటాన్ని చూసి ఆమె కూడా చాలా ఆనందపడ్డాయి. ఎవర్రా ఈ పిల్ల ఇంత అందంగా ఉంది, నిజంగానే నువ్వు అనుకున్నదే చేసావురా, చాలా అందంగా ఉంది ఈ పిల్ల ఎక్కడ ఉందో చెప్పు, నేనే వెళ్ళి నీకు పెళ్లి చేసి పెడతాను అని చెప్పగా రంగా ఇలా అంటున్నాడు, అమ్మా ఈ పిల్ల చాలా అందంగా ఉంది, నువ్వు చిత్రపటాన్ని చూసి ఇలా అంటున్నావు, నేనైతే ఆ అమ్మాయి నవ్వునే చూశాను, ఎంత బాగా నవ్వుతుందమ్మా, ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటే ముచ్చలు రాలుతున్నట్టున్నాయి, ఆ శబ్దం కూడా చెవుకి ఎంత సంపుగా ఉందో అమ్మా, చాలా అందంగా ఉందమ్మా, అమ్మా నువ్వు అనుకున్నట్టే ఈ అమ్మాయి పేద పిల్లేమీ కాదు, రాజమహల్లో ఉంటుంది, నాకు తెలిసి రాజుల పిల్లేమో, రాజుగారి కూతురేమో, చాలా డబ్బున్న వాళ్ళమ్మా, కాకపోతే పట్టించుకునే నాదులు లేక ఆ రాజమహల్ అంతా శిథిలావస్థలో అయిపోయింది, నాకు తెలిసి ఈ పెళ్ళే ఆ ఇంటిలో ఉంటుంది అనుకుంటా, ఈ అమ్మాయిని కనుక నేను పెళ్లి చేసుకుంటే ఆ అందమైన పిల్లతో పాటు ఆ మహల్ కూడా మందే అమ్మా, నాకు చాలా బాగా నచ్చింది, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అని రంగా వాళ్ళ అమ్మతో చెప్పాడు. ఇంతలో వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు. ఒరే రంగా వచ్చేసావేట్రా, నేను నీకోసం మీ స్నేహితుల వద్దకు వెళ్ళి ఆరా తీసుకుంటూ వచ్చాను, ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటో చాలా కంగారు పడ్డావురా, వచ్చేసావు కదా అని రంగాతో వాళ్ళ నాన్న చెప్పాడు. అది విన్న రంగా, నానా ఒక్కసారి ఇట్రా, నీ కాబోయే కోడలు తీసుకొచ్చాను ఒకసారి చూడు అని చెప్పగా ఈ యొక్క రంగా వాళ్ళ నాన్న, అయ్యో బాబోయ్ ఈ నిజంగానే కంప ముంచేశాడా ఏటి, ఒరే వస్తున్నాను రే అని చెప్పి రంగా వద్దకు వచ్చాడు. రంగా చేతిలో ఉన్న ఆ చిత్రపటాన్ని చూసి ఒక్కసారిగా వాళ్ళ తండ్రి భయభ్రాంతులు చెంది, ఒరే ఎక్కడిని తీసుకొచ్చారో చిత్రపటాన్ని, దూరంగా విసిరి పారేస్తావా లేదా, ఒరే నా కొంప ముంచేసావు కదరా, నీతో పాటు మమ్మల్ని కూడా చంపేసేలా ఉన్నావురా, ఒరే ఈ చిత్రపటాన్ని తీసుకొని చోట వెళ్ళి తీసుకొని పారే, వెళ్ళరా బాబు వెళ్ళు అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అది చూసిన రంగా, నానా నీకేమన్నా పిచ్చా, చిత్రపటాన్ని చూసి ఎందుకు అలా అరుస్తున్నావు, చూడు ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో, పైగా ఈ అమ్మాయికి రాజమహల్ కూడా ఉంది, నువ్వు అనుకున్నట్టు ఈ అమ్మాయి ఏమీ పేద పిల్ల కాదు, చాలా ధనవంతురాలు, మనకంటే 100 రెట్లు డబ్బున్నది, ఆ మహల్ చూస్తే నీకు ఇలా మాట్లాడు, అది ఉంటే చాలు మనం కోటీశ్వరులతో సమానమే అని రంగా వాళ్ళ నాన్నతో చెప్పాడు. అది విన్న వాళ్ళ నాన్న, ఒరే ఈ కోట్లు వద్దు ఆ మహల్ వద్దు, నువ్వు నేను చెప్పినట్లుగా ముందు ఆ ఫోటోను దూరంగా పారేసి వస్తావా లేదా అని చాలా గట్టిగా అరుస్తున్నాడు రంగా వాళ్ళ నాన్న. రంగా వాళ్ళ నాన్న చెప్పిన విధంగానే ఆ చిత్రపటాన్ని తీసుకొని ఊరి చివరన ఉన్న ఒక పాడుపడ్డ బావు వద్దకు వచ్చాడు. అక్కడ ఆ చిత్రపటాన్ని పెట్టి రంగా ఇలా అంటున్నాడు, ఇదిగో సుందరి, నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను,
మా నాన్న బాధపడలేక నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను, కానీ నీ చిత్రపటాన్ని వదలడం నాకు అస్సలే ఇష్టం లేదు. నేను మాట అంటే మాటే, ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను. కొద్ది రోజుల వరకు ఇక్కడే ఉండు, ఎవరికంటా పడవద్దు. ఏదో ఒక సమయంలో మా నాన్న లేని సమయంలో చూసి నేను మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి రంగా ఇంటికి వచ్చేశాడు. వెంటనే వాళ్ళ నాన్న ఇలా అంటున్నాడు, రే రంగా, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావు తెలుసా? ఇంతకీ ఆ చిత్రపటం ఎక్కడ దొరికిందిరా నీకు అని చెప్పగా రంగా, అదేంటి నాన్న ఆ చిత్రపటం గురించి అంతలా భయపడిపోతున్నావు? ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. నాకు తెలిసి ఈ 4 ఊర్లో ఇటువంటి అందమైన అమ్మాయి ఎక్కడా ఉండదు. సరేరా బాబు, ముందు ఆ చిత్రపటం నీకు ఎక్కడ దొరికిందో చెప్పు. అది పక్కనే ఉన్న రేణుపల్లిలో దొరికింది నాన్న. ఏంటి, రేణుపల్లి వెళ్ళావా? అయ్యో బాబోయ్, నువ్వు నిజంగా చాలా పెద్ద తప్పు చేస్తావు. దారిన పోతున్న దరిద్రాన్ని నెత్తి తెచ్చిపెట్టుకున్నావురా. సరే, జరిగింది ఏదో జరిగింది. ఈ రోజు రాత్రికి జాగ్రత్తగా పడుకో. రేపు ఉదయాన్నే నేను ఒక పెద్ద మాంత్రుడి వద్దకు తీసుకుని వెళ్ళి నీకు తాయెత్తు కట్టించాలి అని రంగా వాళ్ళ నాన్న రంగాతో చెప్పాడు. ఆ మాటలు విన్న రంగా, అదేంటి నాన్న తాయెత్తులో పోవులు అంటావేంటి? నేను తెచ్చిన చిత్రపటాన్నే కదా. నీ దెయ్యానో భూతానో తెచ్చినట్టు అలా వెంబేర్లెత్తిపోతున్నావు. నువ్వేం భయపడకు. ఆ అమ్మాయి పేద పెళ్ళేమి కాదు. ఆ ఊర్లో ఒక చిన్న రాజమహల్ ఉందిలే. ఆ రాజమహల్లో ఈ అమ్మాయి ఉండదని చెప్తేనే నేను అక్కడికి వెళ్ళాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నాన్న అని రంగా వాళ్ళ నాన్నతో చెప్పాడు. ఆ మాటలు విన్న నాన్న, ఒరేయ్ నీకు నిజంగా బుర్ర పని చేస్తుందో లేదో నాకు అర్థం కావడం లేదురా. నువ్వు ప్రాణాలతో చల్లగాటలు ఆడుకోకరు రే. అది సాధారణమైన పిల్ల కాదు. నీకు నేను మాటలతో ఎంత చెప్పినా నీకు అర్థం కాదులే, కానీ రేపు ఉదయం ఆ మాంత్రుడికి వద్ద తీసుకెళ్ళి చూపిస్తే నీకు తెలుస్తుంది. సరే ఈరోజు రాత్రికి జాగ్రత్తగా పడుకో అని రంగా వాళ్ళ నాన్న రంగాతో చెప్పాడు. ఇది అలా ఉండగా ఆ రేణుపల్లిలో ఈ రంగా చిత్రపటాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు చూసిన ఆ వ్యక్తి ఆ ఊరి వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు, ఒరే కొంప ముంచేశాడ్రా. ఉదయం పెళ్లి చూపులకు వచ్చిన ఆ కుర్రవాడు నిజంగానే ఆ రాజమహల్లోకి వెళ్ళి ఆ చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు రా బాబు అని అనగా వాళ్ళందరూ ఆశ్చర్యపోయాడు. అరే, చిత్రపటాన్ని తీసుకుని ఎలా వెళ్ళిపోయారు? ఆ రాజమహల్లోకి వెళ్తేనే చచ్చిపోయేవారు కదా అందరూ. అటువంటిది ఆ చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళాడా? ఇందులో ఏదో ఉంది. సరే, వాడు చావు వాడే కొని తెచ్చుకున్నాడు. పోనీ మన ఊర్లోంచి ఆ దరిద్రం పోతే ఆ రాజమహల్ని మనమే ఆక్రమించుకోవచ్చు. ఆ చిత్రపటాన్ని ఎవడైనా 10 నిమిషాల పాటు దీక్షగా చూస్తే చచ్చిపోతారు కదా. అటువంటిది వీడు ఏకంగా ఆ ఫోటోని తీసుకుని వెళ్ళిపోయాడంటే వీడికి ఏదో పెద్ద సనే దాపరించిందిరా అని వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇది అలా ఉండగా రంగా ఆ రోజు రాత్రి ఒంటరిగా తన గదిలో పడుకొని ఉన్నాడు. కొద్ది క్షణానికి మధ్యరాత్రిలో చిన్న నవ్వు వినిపించింది. ఆ నవ్వు విన్న రంగా, అరే సుందరి, నా కోసం వచ్చావా? ఎక్కడున్నావు సుందరి, ఎక్కడా అని చెప్పగా ఆ గొంతు, సుందరుడా, నీకోసమే నేను తిరిగి మరలా వచ్చా. ఒక్కసారి నీ పక్కన చూడు, నీ ఒళ్ళో వాలిపోయి ఉంటాను అని అనగా రంగా పక్కకి ఒక్కసారిగా ఆ చిత్రపటం అక్కడికక్కడే ప్రత్యక్షమైంది. అది చూసి రంగా చాలా ఆనందపడ్డాడు. అబ్బా సుందరి, నిన్ను విడిచి నేను అస్సలు ఉండలేకపోతున్నాను. నువ్వు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నీ చిత్రపటమే వస్తున్నావు, కానీ నువ్వు కనిపించడం లేదేంటి అని రంగా అడిగాడు. అది విన్న ఆ చిత్రపటంలోని స్వరం, కంగారు పడకురా సుందరుడా, ఇప్పుడే నీ ముందుకు ప్రత్యక్షమవుతాను అని చెప్పి ఆ చిత్రపటంలోంచి ఒక అందమైన అమ్మాయి ఆ రంగా పక్కన ప్రత్యక్షమయ్యింది. మునుపటి భాగంలో రంగా చెంతకు చేరిన ఆ చిత్రపటంలోంచి ఒక్కసారిగా ఆ కామిని పిశాచి ప్రత్యక్షమైంది. కాకపోతే ఆ కామిని పిశాచి తన అందమైన రూపంలో ఈ యొక్క రంగాకి కనిపిస్తుంది. అంత సుందరమైన అందాన్ని చూసిన రంగా చాలా ఆనందపడుతూ ఆ కామినితో ఇలా అంటున్నాడు, ఆహా అద్భుతం, ఎంత అందంగా ఉన్నావు సుందరి. నిన్ను చూస్తుంటే
నా నరనరాల్లో ఉన్న రక్తం ధారలా ఎగబడుతుంది. ఇంత సుందరమైన నిన్ను పెళ్లి చేసుకోపోతే నా జన్మ వృధా. చెప్పు కామిని, చెప్పు, నిన్ను ఇప్పుడు ఎక్కడ పెళ్లి చేసుకోవాలి? అసలు నువ్వు ఎవరువు? నాకు నీ గతం చెబుతావా? ఇప్పుడే నిన్ను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని రంగా చాలా ఆనందంతో ఆ కామినితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ కామిని ఆగు ఆగు, ఎందుకు అంత తొందర? ఈ సుందరవతి నీ సొంతమేలే. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని నా అంత అందగత్తే ఇప్పుడు నీకు పెళ్ళాం కాబోతుంది. కాకపోతే నిన్ను నా యొక్క చోటుకి తీసుకుని వెళ్ళాలి. అక్కడ నా యొక్క ప్రతి వస్తువులు నీకు చూపించాలి. అప్పుడే నీకు నాకు పెళ్ళి జరుగుతుంది అని కామిని పిశాచి నవ్వుతూ ఉంది. ఆ మాటలు విన్న రంగా, సరే సరే కామిని, నువ్వు చెప్పినట్లే ఎక్కడికి వెళ్దామంటే నేను అక్కడికి వస్తాను. ఇప్పుడే వెళ్దాం పద అని చెప్పి రంగా ఆ కామిని పిశాచి యొక్క చేతిని తీసుకొని హాల్లోనికి వచ్చాడు. అమ్మా అమ్మా, ఒక్కసారి బయటకు రా అని వాళ్ళ అమ్మని పిలిచాడు. వాళ్ళమ్మ, ఏంటిరా ఇంత అర్ధరాత్రి వేళ ఏంటి నీ అరుపులు అని చెప్పగా ఈ రంగా, అమ్మా చూడు, నా పక్కన ఎవరు ఉన్నారు? అతి సుందరమైన అందగత్తె ఉంది, నా కోసం ఇంటి వరకు వచ్చింది చూడు అని రంగా వాళ్ళ అమ్మతో చెప్పాడు. రంగా వాళ్ళ అమ్మకి రంగా పక్కన ఎవ్వరూ కనిపించలేదు. రంగా వాళ్ళ అమ్మ వింతగా చూస్తూ ఉంది. అదేంటమ్మా అలా చూస్తున్నావు? చూడు, నా పక్కన మీ కోడలు కనిపించలేదా అని చెప్పగా ఈ రంగా వాళ్ళ అమ్మకి తన కొడుకు పక్కన ఉన్న ఎటువంటి రూపం కనిపించలేదు. అరే, అలా అంటావేట రంగా, నీ పక్కన ఎవరూ లేరు, నీకేమన్నా భ్రమ వచ్చిందా ఏంటి? ఏమన్నా పీడగల కాసావా ఏంటి? నీ పక్కన ఎవరూ లేరురా అని చెప్పగా రంగా, అమ్మా నీకు రోజు రోజుకి మతి మరుపు, కంటి చూపు కూడా పోతూ ఉన్నట్టుంది. నా పక్కన ఇంత అందమైన అమ్మాయిని పట్టుకుని ఎవరు లేరంటావేంటి? ఒక్కసారి బాగా చూడు అని రంగా అనగా ఇంతలో రంగా వాళ్ళ అమ్మ రంగాకి వెనుకను ఉన్న ఒక అద్దంలో ఒక నల్లటి భయంకరమైన రూపం కనిపించింది. అది చూసి రంగా వాళ్ళ ఒరే ఒరే నాయనా, పిశాచిరా, విడిచిపెట్టరు రే, పిశాచిరా అని గట్టిగా అరుస్తూ ఉంది. అది విన్న రంగా, అమ్మా ఊరుకో, నువ్వు నీ వింత చేష్టలు, నీకు నాన్న చెప్పినట్లు ఏదో విధంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండడమే కావాలనిపిస్తున్నట్టుంది. సరే సరే, నువ్వు పడుకో, నేను ఈ అమ్మాయితో అలా బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి రంగా ఆ కామిని పిశాచిని తీసుకొని ఇంటి బయటికి వచ్చేశాడు. ఆ కామిని పిశాచి ఇలా అంటుంది, ఒరే సుందరుడా, మనం నడిచి వెళ్ళవలసిన పని లేదు, మనకంటూ ఒక అందమైన రథం తయారు చేసి ఉంచాను, చూస్తావా అని చెప్పగా అది విన్న రంగా, నా కోసం రథం కూడా తీసుకొచ్చావా? సరే సరే, ఎప్పుడు నేను రథం ఎక్కలేదు, నీ వల్ల నేను ఇప్పుడు రథం కూడా ఎక్కుతాను. అది రాజుగారు కూతురంటే ఇలా ఉండాలి అని చెప్పగా ఆ పిశాచి, ఒక్క రథం ఏమిటిరా, ఈ సుందరమైన అందగతితో పాటు ఆ రాజకోట కూడా నీదే అని నవ్వుతూ ఉంది. ఇంతలో వాళ్ళకి ఎదురుగా ఒక భయంకరమైన రథం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ రథానికి సారథిగా కొన్ని అస్థిపంజరాలు ఉన్నాయి. అది చూసి రంగా, అరే ఇదేంటి భలే వింతగా ఉంది, ఆ అస్థిపంజరాలు ఏంటి అని చెప్పగా ఈ యొక్క కామిని పిశాచి, అదేమీ కంగారు పడవద్దు, వింతగా ఉంటాదని మేమే అలా ఏర్పాటు చేశాం. ఈ యొక్క విమానం గాల్లో ఎగురుతుంది, రా ఎక్కు అని చెప్పి కామిని పిశాచి రంగాని ఆ యొక్క రథంలోకి ఎక్కించుకొని నేరుగా గాల్లోకి ఎగురుతూ ఉంది. అది ఎంతా చూసిన రంగా, అబ్బా భలే ఉంది, నేను ఇంతకాలం ఎడ్లు బండు పైన గుర్రాల పైన ఎక్కి తిరిగాను, కానీ ఇలా గాల్లో ఎగిరే రథం నీతోనే ఎక్కాను, ఇది మీకు రాజుగారు ఇచ్చారా అని చెప్పగా ఆ యొక్క కామిని పిశాచి, అవునవును, త్వరగా ఇప్పుడే మనం రాజుగారి కోటకు వెళ్దాం, అక్కడ నీకు అన్ని సంగతులు వివరంగా చెబుతాను అని
ఆ కామని పిశాచి రంగాతో చెప్పింది. ఇదలా ఉండగా ఈ రంగా వాళ్ళ అమ్మ కంగారు పడుతూ నిద్రపోతున్న వాళ్ళ భర్త వద్దకు వెళ్ళి, ఏమండి ఏమండి త్వరగా లేగండి అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు విన్న వాళ్ళ నాన్న, బా ఏంటే నీ నస, అస్తమాను పడుకోకుండా ఏదో దానికి చీటికి మాటికి లేపుతూనే ఉంటావు, ఏం జరిగింది అని రంగా వాళ్ళ నాన్న గట్టిగా అరిచాడు. ఆ మాటలు విన్న ఆవిడ, అయ్యో కొంప మునిగిపోయిందండి, మన కుమారుని ఆ దెయ్యం ఏదో పిశాచి వచ్చి తీసుకెళ్ళిపోయిందండి బాబు అని గట్టిగా అరిచింది. అది విన్న రంగా వాళ్ళ నాన్న, ఏంటి ఏం జరిగింది అసలు? అవునండి అవును, ఇంత కింద క్రితమే హాల్లోకి వచ్చి రంగా తన చేతిలో ఆ అమ్మాయి ఉందని చూడమని చెప్పాడు. మొదటగా నాకు వాడి చేతి పక్కన ఎవరూ కనిపించలేదు, కానీ వాడి వెనకాల ఉన్న అద్దంలో చూస్తే ఒక నల్లటి భయంకరమైన రూపం కనిపించిందండి. అది ఖచ్చితంగా పిశాచేనండి, మన వాడిని చంపడానికి తీసుకువెళ్ళిపోయిందేటో. అనవసరంగా లేనిపోని పెంట తెచ్చి నెత్తిన పెట్టుకున్నాడు. ఒక్క కొడుకు ఇలా పిశాచానికి బలైపోతే ఇక నా గతి ఏంటండి అని ఏడుస్తూ ఉంది రంగా వాళ్ళ అమ్మ. అది చూసిన వీళ్ళ నాన్న, సరే కంగారు పడుకు, అసలు ఏం జరిగిందో పూర్తిగా మనం ఆ ఊరి చివరిన మాంత్రి వద్దకు వెళ్ళి అడుగుతాం పదా అని చెప్పి ఈ రంగా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కలిసి ఒక భయంకరమైన మాంత్రికుడి వద్దకు వెళ్ళారు. ఆ మాంత్రికుడి వద్దకు వెళ్ళి, అయ్యా మాంత్రుడు గారు, మీరే మాకు సహాయం చేయాలి, మాకు పుత్రభిక్ష పెట్టాలి, మా కొడుకునే ఆ దెయ్యం చంపేస్తుందేమోనండి, చాలా భయంగా ఉందండి, త్వరగా వచ్చి మీరు రక్షించండి అయ్యా అని రంగా వాళ్ళ నాన్న గట్టిగా అరిచాడు. ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు, అసలు ఏం జరిగిందో తెలియకుండా నేను ఎలా సహాయం చేస్తాను, ఏం జరిగిందో చెప్పండి అని చెప్పగా ఈ రంగా వాళ్ళ నాన్న జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు, అర్థమయ్యింది, ఆ రేణుపల్లి అంటేనే ఒక భయంకరమైన ప్రదేశం, అటువంటి భయంకరమైన ప్రదేశంలో మీ కొడుకు అడుగు పెట్టడమే ఒక ప్రమాదం, అంతకు మించి ఆ రాజమహల్లోనికి ప్రవేశించి ఆ చిత్రపటం తీసుకురావడం అంటే అది చాలా భయంకరమైన తప్పు చేసినట్లే. సరే, ప్రతి దానికి కూడా ఒక నిక్షిప్తమైన సమాధానం ఉంటుంది. సరే అమ్మా, మీరు వెళ్ళి ఇంటిలో మీరు చూసిన ఆ అద్దాన్ని ఒక్కసారి నా వద్దకు తీసుకుని రండి అని చెప్పగా ఈ యొక్క రంగా వాళ్ళ అమ్మ, అలాగేనయ్యా, తప్పకుండా తీసుకొని వస్తాను, మీ మీద నమ్మకంతోనే పెట్టుకుని ఉన్నామయ్యా, మా కొడుకుని ఎలాగైనా కాపాడండి అయ్యా అని ఏడుస్తూ ఉంది. అది విన్న ఆ మాంత్రికుడు, తప్పకుండా, ముందు నేను చెప్పినట్లుగా వెళ్ళి ఆ అద్దాన్ని తీసుకుని రండి అని చెప్పగా ఇంటి వద్దకు వచ్చి ఆ అద్దాన్ని చూస్తూ ఉంది. అందులో ఒక భయంకరమైన ప్రేతాత్మ కనిపించింది. ఏమిటే ముసలి, నీ కొడుకుని నా నుంచి దూరం చేసేద్దామనే, నీ కొడుకు ప్రాణాలు ఇప్పుడు నా వద్ద ఉన్నాయి, నీ కొడుకుని విడిపించడం ఎవ్వరి తరం కాదు అని చెప్పి ఆ పిశాచి మాయమైపోయింది. అది చూసి, అరే ఈ పిశాచి ఖచ్చితంగా మా కొడుకును చంపేసేటట్టు ఉంది, నేను ఈ అద్దాన్ని తీసుకుని వెళ్ళి ఆ మాంత్రుడి వద్దకు చూపించాలి అని చెప్పి రంగా వాళ్ళ అమ్మ చాలా కష్టంతో ఆ అద్దాన్ని తీసుకొని ఈ మాంత్రికుడి వద్దకు వచ్చింది. అయ్యా, ఇదిగోండయ్యా అద్దం, నేను ఇంటికి వెళ్ళేసరికి ఈ అద్దంలో ఆ పిశాచి కనిపించిందయ్యా, నా కొడుకుని విడిచిపెట్టును, చంపేస్తానంటుంది అని రంగా వాళ్ళ అమ్మ ఆ మాంత్రికుడితో చెప్తుంది. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు, నువ్వు ఏమీ కంగారు పడవద్దమ్మా, ఇప్పుడు ఈ అద్దంలో ఉన్న పిశాచే ఎక్కడ ఉందో మనకు తెలుస్తుంది, ఒక్కసారి ఆ అద్దాన్ని ఇక్కడ పెట్టండి అని చెప్పి మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం కాకని, ఓం క్రీం ఢాకిని, ఓం క్రీం కామని పిశాచి కైవల్లం అని అనగా ఆ అద్దంలో ఈ యొక్క రంగాను ఆ గాలిలో నడిచే రథంలో తీసుకువెళ్ళడం కనిపించింది. అది చూసిన ఈ రంగా వాళ్ళ నాన్న, ఒరే నాయనా, అది అమ్మాయి కాదురా, పిశాచిరా, నువ్వు దాన్ని మైకంలో పడిపోయి దాని వెంట చావుకే వెళ్ళిపోతున్నావురా, అయ్యా మంత్రుడు గారు, మా కొడుకును ఎలాగన్నా కాపాడండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని ఈ యొక్క రంగా వాళ్ళ నాన్న గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అది విన్న ఈ మాంత్రికుడు, కంగారు పడకండి, మీ కొడుకుని ఎలా
తిరిగి మీ వద్దకు చేర్చాలో నాకు తెలుసు. అంతవరకు కొన్ని యంత్రాలతో పూజలు చేస్తూ ఉండాలి. ఈలోపు మీరు ఆ ఊర్లోనికి ప్రవేశించి అసలు ఆ కామిని పిశాచి గురించి తెలుసుకొని పూర్తిగా రండి. ఆ తరువాత ముందు మీరు ఆ ఊర్లోనికి వెళ్ళి ఆ కామిని పిశాచి యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని రండి. ఆ తరువాత ఆ దెయ్యానికి పై ఎత్తు ఎలా వెయ్యాలో నేను తెలుసుకుంటాను. అంతవరకు మీకు రక్షగా ఒక దూతను పంపిస్తాను. ఆ దూత మీ పక్కనే ఉంటూ మీకు వచ్చిన ప్రతి సమాచారాన్ని నాకు అందిస్తూ ఉంటుంది. ఆ తరువాత నేరుగా నేను ఆ రాజమహల్ వద్దకు వచ్చి మైకంలో ఉన్న మీ కొడుకుని బయటకు తీసుకొని వస్తాను. ఇదే ఈ కచల్ల కంత్ర మాంత్రికుడు యొక్క శబదం. ఆ కామిని పిశాచిని దూరంగా తరిమి కొట్టి నీ కొడుకును నీకు అప్పగించేంత వరకు ఈ కకండ చండ మాంత్రికుడు నిద్రేపోడు అని మాంత్రికుడు చెప్పాడు. ఆ మాట విన్న వీళ్ళిద్దరూ, అయ్యా మీకు నిజంగా మా పాలిట దేవుడయ్యా, ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగానే ఆ ఊర్లోనికి వెళ్ళి అసలు ఆ కామిని పిశాచి యొక్క అసలు కథ ఏంటో తెలుసుకొని వస్తాం అని వాళ్ళిద్దరూ మాంత్రికుడితో చెప్పారు. మునుపటి భాగంలో రంగా వాళ్ళ అమ్మ నాన్న రంగాని ఆ పిశాచి తీసుకెళ్లిపోయిందన్న విషయం తెలుసుకొని నేరుగా ఒక మాంత్రికుడి వద్దకు వచ్చారు. ఆ మాంత్రికుడు వీళ్లతో ఆ ఊరు వెళ్ళి ఆ పిశాచి యొక్క పుట్టుపూర్వత్వాలను తెలుసుకుని రమ్మని చెప్పాడు. అది విన్న తర్వాత వీళ్ళు మాంత్రికుడు చెప్పిన విధంగానే చేయడానికి సిద్ధపడ్డారు. ఇంతలో ఆ మాంత్రికుడు ఇలా అంటున్నాడు, ఒక్క క్షణం, ఇప్పుడు నా దూతను మీతో పాటు పంపిస్తాను. ఆ దూత మీకు రక్షగా ఉంటుంది. కామిని పిశాచి మీరు ఆ ఊర్లోనికి వెళ్ళిన తర్వాత మీపై ఏదో ఒక విధంగా దాడి చేయడానికి సర్వం సిద్ధంగా ఉంటుంది. అందుకని ఆ కామిని పిశాచి పంపే ప్రతి శక్తిని కూడా ఈ దూత సంహరిస్తుంది. అంతేకాదు మీరు తెలుసుకున్న ప్రతి విషయం కూడా ఈ దూత ద్వారా నాకు తెలియబరుస్తుంది. వెళ్ళు దూతకా, రా, నిన్ను కాపాలి కట్టిక మాంత్రికుడు పిలుస్తూ ఉన్నాడు. నీ ఆజ్ఞ నేను నెరవేరుస్తాను. నా యొక్క ఈ ప్రతి ప్రగతిని నువ్వు వెంబడించి ఆ కామిని పిశాచి యొక్క పుట్టుపూర్వత్వాలు నా కోసం తీసుకుని రా, వెళ్ళు అని చెప్పగా వీళ్ళ ముందుకు ఒక భయంకరమైన రూపం ప్రత్యక్షమైంది. అది వింత అరుపులు అరుస్తూ, గుర్వజా, ఈ దూత మీకోసమే ఉన్నాడు. ఈ దూత సహాయంతో ఆ కామిని పిశాచి ఆట కట్టిస్తాను. ఇప్పుడే వీళ్ళ వెంబడించి వీళ్ళు తెలుసుకున్న ప్రతి సమాచారాన్ని నీకు అందిస్తాను అని దూత మాంత్రికుడితో చెప్పింది. అది విన్న మాంత్రికుడు, సరే, ఇక మీరు బయలుదేరండి. కానీ ఒక్క విషయం, ఈ దూత మీకు తప్ప ఇంకెవ్వరికీ కనిపించదు. మీ పక్కన ఈ దూత ఉన్నట్టు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానంగా ప్రవర్తించవద్దు. ఆ కామిని పిశాచికి మాత్రం ఈ దూత నేరుగా కనిపిస్తుంది. ఆ ఊర్లో మనుషులు ఎవ్వరికీ మాత్రం ఈ దూత కనిపించదు. సరే, ఇక వెళ్ళి రండి అని మాంత్రికుడు వాళ్ళిద్దరితో చెప్పాడు. అది విన్న వాళ్ళిద్దరూ నేరుగా ఇంటికి వచ్చారు. ఏవండి, మన కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలండి. ఈరోజే ఆ ఊర్లోనికి వెళ్ళి అసలు ఆ కామిని పిశాచి యొక్క పుట్టుపూర్వత్వాలు ఏవో తెలుసుకోవాలండి అని రంగా వాళ్ళ అమ్మ చెప్పి చాలా బాధపడుతూ ఉంది. అది విన్న వాళ్ళ నాన్న, ఏడవకు, మనకి మాంత్రుడు గారు చెప్పారు కదా, ఖచ్చితంగా నేను ఆ కామిని పిశాచి పుట్టుపూర్వత్వాలు కనుక్కొని మన కొడుకుని తీసుకొచ్చేస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇందలా ఉండగా కామిని పిశాచి ఈ రంగాన్ని తీసుకెళ్తూ ఉండగా ఆ పాత పడిపోయి ఉన్న రాజు బంగ్లా ఒక్కసారిగా కొత్త దానిలా మిలమిలా మెరిసిపోతూ ఉంది. అది చూసిన రంగా, అరే భలే ఆశ్చర్యంగా ఉంది, నిన్ననే కదా నేను వచ్చాను. ఈ రాజభవనం అంతా పాత పడిపోయి పురాతనమైన శిథిలావస్థలో ఉన్నట్టుండేది. కానీ ఇదేంటి, ఈ రోజు చూస్తే చాలా అందంగా నూతన భవనంలా కనిపిస్తుంది, భలే భలే అని రంగా కామిని పిశాచితో చెప్పాడు.
ఆ మాటలు విన్న కామిని నాతో ఉండే నీకు ప్రతిరోజు కొత్తగానే కనిపిస్తుంది. సరే లోపలికి వెళ్దాంరా అందగాడా అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ మాయారథం దిగి నేరుగా రాజమహల్ లోపలికి వెళ్ళారు. అక్కడ ఎటు చూసినా అందమైన శిల్పాలతో పూల మాలలతో చాలా అందంగా ఉంది. అది చూసి రంగా అబ్బా ఎంత అందంగా ఉంది, ఇది కనుక మా నాన్న మా అమ్మ చూస్తే ఈ రాజమహల్ని వదిలి వెళ్ళరు, చాలా అందంగా ఉంది, అద్భుతం, మహా అద్భుతం అని రంగా చాలా ఆనందపడుతూ ఉన్నాడు. ఇంతలో ఈ కామిని పిశాచి కంగారు పడుకు రంగా, ఇక నా ఆతిథ్యం స్వీకరిద్దు గాని కూర్చో అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక సోఫాలో కూర్చొని ఉన్నారు. ఈ కామిని పిశాచి ఎవరెక్కడా, ఈ మహారాణి గారు వేచేశారు, దానితో పాటు అతిథులు అయిన శ్రీ రంగా గారు కూడా వచ్చారు, మాకు తాగడానికి ఏమైనా పానీయములు తీసుకుని రండి అని చెప్పగా ఈ యొక్క అస్థిపంజరం నడుచుకుంటూ తన చేతిలో పానీయాలు పట్టుకుని తీసుకుని వచ్చింది. రాజమాతాకి వందనం, స్వీకరించండి అని అస్థిపంజరం చెప్పింది. అది చూసి రంగా చాలా భయపడిపోయి అది దెయ్యం, అదిగో కామిని, అమ్మ బాబాయ్ కామిని, అస్థిపంజరం, అయ్య బాబాయ్ ఈ పిశాచాన్ని చంపేద్దేమో అని చాలా భయపడుతున్నాడు రంగా. అది చూసి కామిని ఇప్పుడు ఎలా భయపడిపోతున్నావు, ఇక ముందు ముందుకి ఈ రాజమహల్లో ఎన్నో వింతలుంటాయి, అవి చూసి కంగారు పడకురా నా అందగాడా అని కామిని పిశాచి గట్టిగా నవ్వుతూ ఉంది. ఆ మాటలు విన్న రంగా, అరే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఎవరు, నిజంగా నువ్వే సుందరవతివేనా లేదా మోసగత్తివా, నిన్ను చూస్తే నాకేదో భయంగా ఉంది, అసలు నువ్వు ఎవరు అని చాలా గట్టిగా అరిచాడు రంగా. వెంటనే అందమైన రూపంలో ఉన్న ఆ కామిని పిశాచి కాస్త ఒక్కసారిగా దయ్యం రూపం పొందింది. ఈ కామిని పిశాచిని చూడడమే చాలా తప్పు, అలాంటిది నన్ను నేరుగా నా చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళి నీ వశం చేసుకున్నా. ఎన్నో ఏళ్ళబడి మగవాళ్ళపై పగ తీరకుండా ఈ రాజసభలోనే నేను మునిగిపోయాను, నీ వల్ల ఇప్పుడు నేను బయటికి వచ్చాను. ఈ కామిని పిశాచి రక్తదాహం ఎన్నటికీ తీరదనుకున్నాను, నీ వల్ల ఇప్పుడు నేను బ్రతికి బయటపడి మళ్ళీ పిశాచి రూపాన్ని పొందగలిగాను అని కామిని పిశాచి గట్టిగా నవ్వుతూ ఉంది. అది అంతా విన్న రంగా చాలా భయపడిపోయాడు. ఇదిగో వద్దు వద్దు, నిజంగానే నువ్వు ఇలా అందంగా లేవు, ఇంతకు మునుపు కనిపించిన రూపంలోనే కనిపించు, నువ్వు దయ్యమైనా పర్వాలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు అంత అందంగా ఉన్నావు, నిజంగా నేను నిన్ను పెళ్లి చేసుకుందామే అనుకుంటూ ఉన్నాను అని రంగా అంటూ ఉన్నాడు. ఆ మాటలు విన్న కామిని పిశాచి, ఏంటి నేను దయ్యంగా ఉన్నా పెళ్లి చేసుకుంటావా, నీ భగబుద్ధి పోనించుకోవడం లేదురా నువ్వు కూడా, సరే నువ్వు ఇష్టపడుతున్నట్టే నీకు కనిపించిన రూపంలోనే నేను తిరిగి మళ్ళా మారిపోతాను అని చెప్పి ఆ కామిని పిశాచి తిరిగి మరలా ఒక సుందరమైన రూపం పొందింది. అది చూసి రంగా, అబ్బా ఇప్పుడు బాగున్నావు, నిజంగా ఈ రూపంలో నువ్వు పిశాచిలాగున్నా సరే నాకు అందంగానే కనిపిస్తున్నావు, ఇదిగో కామిని నీకు నేను నిజం చెప్తూ ఉన్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నిజంగా అని రంగా ఆ కామిని పిశాచితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ దెయ్యం ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. అది చూసి రంగా, అదే ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు, నేను నీ మాటలతో ఏమన్నా బాధ పెట్టానా అని రంగా అంటూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఊర్లోనికి ప్రవేశించిన రంగా వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఊర్లోనికి వచ్చారు. వాళ్ళకి ఎదురుగా ఒక ముసలి వ్యక్తి కనిపించాడు. అతనిని చూసి ఈ రంగా వాళ్ళ నాన్న ఇలా అంటున్నాడు, అయ్యా మాకు కాస్త మీతో పని ఉంది, కాసేపు ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందామా అని చెప్పగా ఆ ముసలి వ్యక్తి, సరే నాయనా సరే, నాకు మట్టుకు పెద్దగా పనేముంది, రండి, మిమ్మల్ని చూస్తే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు, ఎక్కడో ఎందుకు మా ఇంటికే వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని చెప్పి ఆ ముసలి వ్యక్తి ఈ రంగా వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆ ముసలి వ్యక్తి వీళ్ళని ఇలా అడుగుతున్నాడు,
ఏం కావాలైనా చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఊరికి దేనికోసం వచ్చారు అని అడగగా ఈ రంగా వాళ్ళ నాన్న, ఇదిగో పెద్దయినా, మేము చాలా పెద్ద కష్టంలోనే ఉన్నాను ఆయన. ఈ వారంలోనే మా కొడుకు ఒకసారి ఈ ఊర్లోనికి వచ్చాడు. ఇక్కడ వాళ్ళ స్నేహితులు ఎవరో ఆట పట్టించడానికి ఏదో పెళ్లి కూతురుందని చెప్తే మా వాడు నేరుగా ఈ ఊర్లోకి వచ్చేసాడు. రావడమే కాకుండా ఈ ఊళ్ళో రాజమహల్ ఉంది కదా, ఆ రాజమహల్లో చిత్రపటాన్ని తీసుకొని మా ఊడి ఇంటికి వచ్చేసాడు. అదేదో జరిగిపోయింది, దూరంగా చిత్రపటాన్ని పారేమని చెప్పాను. ఆ రోజు రాత్రికే పిశాచి మా వాడిని తీసుకొచ్చేసిందట. ఇప్పుడు మా వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో, అసలు బ్రతికి ఉన్నాడో ఆ పిశాచి చంపేసిందో అని రంగా వాళ్ళ నాన్న ముసలి వ్యక్తితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ ముసలి వ్యక్తి, ఏంటి, ఆ వచ్చిన అబ్బాయి మీ వాడేనా? ఎంత పని జరిగిపోయింది. ఆ బాబు నన్ను అడిగాడు నాయన, నేను కళాఖండిగా చెప్పేశాను, ఇక్కడ ఉండడం మంచిది కాదు, నువ్వు వెళ్ళిపో అని. నా మాట లెక్క చేయకుండా వెళ్ళాడు, ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకో ఉన్నాడు. ఆ కామిని పిశాచి మీ వాణి అంత త్వరగా విడిచిపెట్టదు, అది పూర్తిగా మగజాతి పైన పగబెట్టు ఉంది అని ఈ యొక్క ముసలి వ్యక్తి చెబుతూ ఉన్నాడు. అది విన్న ఈ రంగా వాళ్ళ అమ్మ, ఏవండి అలా అనకండి, మాకు ఒక మాంత్రికుడు సహాయం చేస్తానని చెప్పాడు, అందుకు గాను ఆ కామిని పిశాచి యొక్క పుట్టు పూర్వతాలన్నీ కొనుక్కొని రమ్మని చెప్పాడు. ఏదైనా మీరే ఆ కామిని పిశాచి గురించి తెలిస్తే చెప్పండి అని రంగా వాళ్ళ అమ్మ చాలా బ్రతిమాలుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ ముసలి వ్యక్తి, సరే సరే సరే, నా చేతుల్లో ఏముంది లేకపోయినా కానీ ఆ కామిని పిశాచి మా పూర్వీకులు చెబుతూ ఉంటే విన్నాను, చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ కామిని పిశాచి ఒకప్పుడు చాలా మంచి అమ్మాయి, చాలా అందగత్తె కూడాను. కాకపోతే వాళ్ళకి ఒకే ఒక దరిద్రం ఉంది, వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ధనం ఉండేది కాదు, నిరుపేదవాళ్ళు. వాళ్ళ నాన్న ఒక కూలి పని చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పెద్ద అంతస్తు నుంచి పడిపోతే వాళ్ళ నాన్నకి 2 కాళ్ళు ఇరిగిపోయాయి. దానితో వాళ్ళ కుటుంబం మొత్తం చాలా దీనావస్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి వీళ్ళ అమ్మాయే, ఆ కామినియే కంకణం కట్టుకుంది. అప్పుడు వాళ్ళ నాన్న, అమ్మా నువ్వు పని చేయడం ఏంటమ్మా, నా కాళ్ళు పోతే పోయినాయి, కాకపోతే నిన్ను అడుక్కొనైనా నిన్ను బ్రతికిస్తాను, నిన్ను పూర్తిగా చదివించుకుంటానమ్మా, నిన్ను పోషించుకుంటానమ్మా అని వాళ్ళ నాన్న చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ కామిని, నాన్న ఇప్పటి వరకు నేను చదివింది చాలు, నాకు కాస్తో గొప్ప కొంచెం నాట్యం వచ్చు, ఆ నాట్యం చేసుకుంటేనే నిన్ను అమ్మని పోషించుకుంటాను నాన్న, దయచేసి నా మాట కాదనొద్దు, నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఇద్దరిని చాలా బాగా చూసుకుంటూ ఉంటాను, ఇక చదివేసి నేనేం సాధిస్తాను, ఆ నాట్యంతోనే మిమ్మల్ని పోషించుకుంటాను నాన్న అని వాళ్ళ నాన్నతో కామిని చెప్పింది. ఆ మాటలు విన్న తండ్రి చాలా బాధపడుతూ ఉన్నాడు. పెళ్ళిడికొచ్చిన పిల్లని ఇలా ఊర్లో వెంబడి నాట్యం చేసుకుంటూ తిప్పితే చూసే వాళ్ళందరూ చాలా తప్పుగా అనుకుంటారమ్మా, దయచేసి నా మాట ఒక్కసారి వినమ్మా అని కామిని వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ కామిని, నాన్న ఇప్పుడే చెబుతున్నాను, మనం నలుగురు కోసం బ్రతకడం లేదు, మన కోసం మనం బ్రతుకుతాం, మనకి కష్టం వస్తే ఒక్కరు కూడా ఆదుకోరు, మనకి ఎవ్వరు కూడా రూపాయి సహాయం చేయరు నాన్న, మనంతట మనమే మనం కాళ్ళ మీద సంపాదించుకుందాం, నాకు అడుక్కొని బతకడం ఇష్టం లేదు, నేను నా స్వంత శక్తితోనే నాట్యం చేసి పెద్ద పేరు తెచ్చుకుంటానా, నిన్ను అమ్మని నేను బాగా చూసుకుంటానా అని చెప్పగా వాళ్ళ అమ్మ, సరేలేండి, అమ్మాయి ఏదో చేస్తానంటుంది కదా, నాకు ఆ వయసు అయిపోయింది, మీకు చూస్తే ఆ భగవంతుడు 2 కాళ్ళు తీసేశాడు, ఇప్పుడు మనం తినడం కూడా చాలా కష్టమే కదండి, ఆ అమ్మాయి చెప్పినట్టు చేద్దామండి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళు ముగ్గురు కూడా ఊళ్ళ వెంబడి తిరుగుతూ తన కూతురు నాట్యం చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న తబలా కొడుతూ ఉండేవారు. వాళ్ళ అమ్మకి కొంచెం వీణ వాయించడం వచ్చు. వాళ్ళు ముగ్గురు అలా నాట్యం చేసుకుంటూ ఊరు వెంబడి ప్రతి ఊరంతా ఇలా నాట్యాలు చేసుకుంటూ వస్తూ ఉండేవారు. ఇలా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు జీవనం గడుపుతూనే ఉన్నారు. అలా వాళ్ళ కుటుంబం నాట్య ప్రదర్శన చేసుకుంటూ ఊరంతా తిరుగుతూ ఆ ఊరిలో ప్రజలు ఇచ్చిన రూపాయి 10 రూపాయలను చాలా పొదుపు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. కామిని మాత్రం చాలా ఆనందంగా ఉండేది,
తన కాళ్ళపై తను జీవిస్తున్నానని, ఏ ఒక్కరిని ఆశించలేదని చెప్పి చాలా సంతోషంగా ఉండేవారు. వాళ్ళ కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళు ఇలా మా ఊరికి వచ్చారంట. మా ఊరిలో ఉండే ఆ ఊరి పెద్ద చాలా అత్యాశపరుడంట. అంతేకాదు, ఎవరైనా అందంగా కనిపిస్తే వాళ్ళని కోరిక తీర్చామని చాలా వేధించేవాడంట. ఇది అలా ఉండగా ఒకరోజు ఈ కామిని మా ఊర్లో రంగస్థలంపై నాట్యం చేస్తూ ఉంది. అది చూసిన ఆ యొక్క ఊరి పెద్ద ఆ కామినిని నాట్య ప్రదర్శన అయిపోయిన తర్వాత తనతో ఇలా అంటున్నాడు, ఆహా సుందరి, నిన్ను చూస్తుంటే నా మనసు ఉప్పొంగిపోతుంది. నీతో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. లేకపోతే ఒకరోజైనా సరే నీతో గడపాలనుకుంటున్నాను. ఏమంటావు సుందరి అని చెప్పగా ఈ కామిని ఇలా అంటుంది, చూడండి, నేను మీరు అనుకున్నట్టు అలాంటి అమ్మాయిని కాదు. నేను చాలా మంచి అమ్మాయిని. నా కాళ్ళపై నేను బ్రతుకుతూ ఉన్నాను. ఎవరి డబ్బు, ఎవరి యొక్క అంతస్తులు నాకు వద్దు. ఏదో నాకు వచ్చిన ఈ నాట్యంతోనే బ్రతుకుతూ ఉన్నాను. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అని చెప్పగా మా ఊరి పెద్ద ఇలా అంటున్నాడు, సుందరి, నీ యొక్క అందంలో కోపం కూడా చాలా అందంగా ఉంది. నీకు ఇప్పుడే చెబుతున్నాను, నీకు నా రాజ్యంలోనే పని ఇస్తాను. నాతో పాటే ఉందువు కానీ నేను ఇచ్చే రూపాయలు తీసుకొని హాయిగా నా రాజ్యంలోనే జీవనం సాగించవచ్చు అని చెప్పగా ఈ యొక్క కామిని, చూడండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను ఎవరితోనూ రాను. నాకు మా అమ్మ నాన్నే ముఖ్యం. వాళ్ళు లేకపోతే నేను ఏ పని చేయను అని ఈ కామిని చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద తనని ఎలాగైనా లోబరుచుకోవాలని ఒక పన్నాగం పన్నాడు. ఊరి పెద్ద కొందరు మనుషులతో ఇలా చెప్పాడు, ఈరోజు రాత్రి నాట్యం జరిగిన తర్వాత ఆ కామిని నేరుగా పట్టుకొని నా యొక్క గదికి తీసుకుని రండి. తరువాత ఆ కామిని ఎందుకు నా మాట వినదో చూస్తాను. లేకపోతే నా మాటే కాదంటుందా అని వాళ్ళు ఇద్దరితో ఈ ఊరి పెద్ద చెప్పాడు. ఆ ఇద్దరు నాట్యమైన తర్వాత కామినిని దొంగచాటుగా తీసుకొని వచ్చి ఈ యొక్క ఊరి పెద్ద గదిలో ప్రవేశపెట్టారు. ఊరి పెద్ద ఆ కామినిని బలవంతం చేశాడు. తను ఇలా అంటున్నాడు, చూసావా కామిని, ఇప్పుడు నీ బ్రతుకు ఎంగిలి చేసిన విస్తరాకు. ఇప్పుడు నువ్వు చెడిపోయావని ఊరు అంతా దండోరా చేయిస్తా. అప్పుడు ఖచ్చితంగా నువ్వు నాతోనే ఉండవలసి వస్తుంది అని చెప్పి ఊరి పెద్ద అనుకునే విధంగానే ఆ మరుసటి రోజు ఊరిలో ప్రజలందరికీ దండోరా వేయించాడు. నాట్యంగా వచ్చిన ఆ యొక్క కామిని చాలా దుర్మార్గురాలు, రాజుగారిపైనే కన్నేసి బలవంతపరిచింది. కావున ఆ అమ్మాయిని ఎవరు నమ్మవద్దు హో అని దండోరా వేయించాడు. ఆ మాటలు విన్న ఈ కామిని యొక్క తల్లి తండ్రి చాలా బాధపడ్డారు. అయ్యో, నా కూతురు అటువంటిది కాదండి. దయచేసి మా కూతురు పైన ఆ బండలు వేయొద్దండి. తను చాలా మంచిదండి. తను ఎన్ని కష్టాలున్నా సరే తను కాళ్ళపై బతుకుతానని ఇలా వచ్చిందండి. అంతేకాని ఆ అమ్మాయి అటువంటిది కాదండి. నా కూతుర్ని తప్పుగా మాట్లాడకండి అని అందరితోని ప్రాధేయపడుతూ ఉన్నాడు ఈ కామిని వాళ్ళ తండ్రి తల్లి కూడా. అప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మతో, చూసావంటే నేను వద్దు వద్దు అంటూనే ఉన్నాను. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మన కూతురి పైన ఎంత అబండం వేశారో. 10 మంది వచ్చి నన్ను ఇలా అడుగుతూ ఉంటే నా తల కొట్టేసినట్టు అవుతుంది. ఇక నేను దేనికోసం బ్రతకాలి అని వాళ్ళిద్దరూ చాలా బాధపడి ఆ రోజు రాత్రి ఆ ఊరి నడి మధ్యలోనే నాట్యం చేసిన చెట్టు కింద ఉరి వేసుకుని చనిపోయారు. అది చూసి ఈ యొక్క కామిని చాలా ఏడ్చింది. నాన్న, నాన్న, ఎంత పని చేసావు నాన్న? నీ కూతురు పైన నమ్మకం లేదా నాన్న? నేను తప్పు చేస్తానా నాన్న? ఆ ఊరి పెద్ద నన్ను బలవంతంగా పాడు చేశాడు నాన్న. నా తప్పేమీ లేదు నాన్న. నిజంగానే మిమ్మల్ని చాలా బాగా చూసుకుందాం అనుకున్నాను నాన్న అని చాలా ఏడుస్తూ ఉంది ఆ కామిని పిశాచ్. ఆ కామిని అది చూసిన ఊరి పెద్ద పెద్దగా నవ్వుకుంటూ, చూసావా కామిని, నీకు ముందే చెప్పాను కదా, నాతో ఉంటే నీ తల్లిదండ్రులు నీతో పాటే ఉందరు, నీ జీవితం కూడా హాయిగా ఉండేది అని ఊరి పెద్ద నవ్వుతూ చెబుతూ ఉన్నాడు.
మునుపటి భాగంలో తన కూతురుపై అభాండం పడిందని తట్టుకోలేక ఈ కాముని యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అది చూసి కాముని గుండె పగిలేలా ఏడ్చింది. అక్కడికి వచ్చిన ఆ ఊరి పెద్ద ఆ 2 శవాలని కనిపించకుండా తన మనుషుల చేత కిరోసిన్ పోసి తగలబెట్టించేశాడు. తరువాత రోజు ఊరిలో తన కూతురుపై నింద పడిందని, ఆ నింద నిజమే కాబట్టి వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోయారని ఊరంతా ప్రచారం చేయించాడు. అప్పటి నుంచి ఆ కాముని ఊరు పెద్ద వద్దే ఉంటూ తనపై ఎలా అయినా పగ తీర్చుకోవాలని చాలా పగతో రగిలిపోతూ ఉంటుంది. ఒకరోజు ఆ కాముని వద్దకు వచ్చిన ఈ ఊరి పెద్ద ఇలా అంటున్నాడు, సుందరి, ఇక నీకు వేరే అవకాశం ఏమీ లేదు. నువ్వు నన్ను నేరుగా కోరుకుని నాతో ఉంటే నీకు అందమైన జీవితం ప్రసాదిస్తాను, లేకపోతే నువ్వు ఇలా ఉంపుడుగత్తిగానే ఉండిపోయేలా చేస్తాను, నువ్వే చూసుకో అని ఈ యొక్క ఊరి పెద్ద చెప్పాడు. అది విన్న కామని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంది. ఇదేయా జరిగిన కదా. అప్పటి నుంచి ఈ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ ఆ కాముని పైన పగబెట్టారు అని ఆ ముసలి తాత చెప్పగా ఈ యొక్క రంగా వాళ్ళ నాన్న ఇలా అంటున్నాడు, అరే అందుకు ఊరి పెద్దల మీద కాముని ఎందుకు పగబెట్టింది అని చెప్పగా ఈ ముసలి వ్యక్తి, చెబుతాను నాయనా, ఆ రోజు నుంచి కామని ఆ ఊరి పెద్ద మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలని ఊరిలో ఉన్న కొంతమంది మగవాళ్ళతో చాలా అతిగా మాట్లాడుతూ ఉండేది. అంతేకాదు చాలామంది మగవారితో పరిచయం పెంచుకునేది. అది తెలుసుకొని ఆ మగవాళ్ళు ఆ కామని తన కోసమే మాట్లాడుతుందని, తనను పెళ్లి చేసుకోవాలని ఆ ఊరిలో మగవాళ్ళందరూ పోటీ పడుతూ ఉండేవారు. అంతేకాదు వాళ్ళ భార్యలతో ఎవ్వరూ సరిగ్గా ఉండేవారు కాదు. ఇది అంతా గమనించిన ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ ఒకరోజు ఒక దగ్గర సమావేశమై, ఇదిగో ఆ కామని వచ్చిందనిచే మన మొగుళ్ళు మన దగ్గర ఉండట్లేదు, ఎంతసేపు ఆ ఉన్న గది వద్దే కుక్కల్లా తిరుగుతూ ఉన్నారు. ఈ కామని గనక ఇంకా కొద్ది రోజులు మనకుంటే మన ఊర్లో మగవాళ్ళందరూ కామని తీసుకెళ్ళిపోద్ది. ఇక మన సంసారాలన్నీ మట్టిలో కలిసిపోయినట్టే. ఎలాగైనా సరే ఆ కామనిని మనం ఊరి నుంచి తరిమి కొట్టేయాలి, అది అవ్వకపోతే చంపేయాలి అని ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ నిశ్చయించుకున్నారు. ఒకరోజు రాత్రి అనుకున్న విధంగానే కామని చాలా గాఢ నిద్రలో పడుకొని ఉంది. అక్కడికి వచ్చిన ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ కిరోసిన్ పోసి ఒక్కసారిగా ఆ గదికి నిప్పంటించేశారు. కామని పెద్ద అరుపులతో, కాపాడండి, కాపాడండి, నన్ను రక్షించండి, ఈ మంటలు నన్ను కాల్చేస్తున్నాయి, నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంది. అది విన్న ఈ యొక్క ఊరి పెద్ద హడావిడిగా అక్కడికి వచ్చాడు. అది చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ, అయ్యా ఊరు పెద్ద గారు, మేమే ఇది చేసాం, ఈ కామని మంచిది కాదని మీరే చెప్పారు కదా, దీనివల్ల మా మొగుళ్ళు కూడా మా ఇంటి వద్ద ఉండట్లేదు, అంతేకాదు మా కాపురాలన్నీ కూలిపోయేలాగున్నాయి, అందుకనే ఈ దరిద్రాన్ని మేమే చంపేశాం అని ఊరిలో ప్రజలందరూ ఊరి పెద్దతో చెప్పారు. అది విని ఊరి పెద్ద మనసులో ఇలా అనుకుంటున్నాడు, అరే చక్కటి అందమైన అమ్మాయిని నావశం చేసుకుందామంటే ఈ ఊరిలో ఆడవాళ్ళందరూ దీన్ని చంపేశారు. సరే ఇంకేం చేస్తాం, సరే సరే మంచి పని చేశారులేండి, వెళ్ళండి వెళ్ళండి, ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి, రేపు ఉదయం ఈ శవాన్ని తీసుకెళ్ళి దూరంగా పార్చేద్దాం అని చెప్పి ఆ ఊరి పెద్ద మరుసటి రోజు ఆ శవాన్ని తీసుకెళ్ళి దూరంగా పారేసి హాయిగా ఉన్నాడు. ఇంతలో రాత్రి సమయంలో ఆ రాజుగారి గదిలో ఏవో శబ్దాలు వినిపిస్తూ వస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలు ఊరు అంతా వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఊరిలో ఉన్న ఆడవాళ్ళు, అరే ఇంత రాత్రి సమయంలో ఎవరిలా నడుస్తున్నారు అని అనుకుంటూ ఉండగా ఈ కాముని పిశాచి దెయ్యం రూపంలో మారిపోయి ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళను రాత్రి సమయంలో ఒక్కొక్కరిగా చంపుకుంటూ వస్తూ ఉంది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో ఆడవాళ్ళందరూ రాజుగారి వద్దకు వచ్చారు. అయ్యా ఊరి పెద్దగారు, ఆ కాముని దెయ్యులా మారిపోయి ఆడవాళ్ళందరినీ చంపేస్తుందండి,
దయచేసి దీనికి ఏదో పరిష్కారం మీరే కనిపెట్టాలి అని చెప్పగా ఈ ఊరి పెద్ద, అయ్యో బాబోయ్, ఇప్పుడు అది దెయ్యం కింద మారితే నన్ను కూడా చంపేస్తుంది, ఎలాగైనా సరే ఆ దెయ్యాన్ని బంధించగలగాలి అని అనుకొని, సరే సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను, కానీ జాగ్రత్తగా ఉండండి, ఆడవాళ్ళు ఎవరు రాత్రిపూట ఊర్లో తిరగకుండా ఉండండి అని చెప్పి ఒక మాంత్రికుని తీసుకొని వచ్చి ఆ గదిని పూర్తిగా బంధించాడు. ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో ఇలా అంటున్నాడు, ఈ యొక్క కామినిని బంధించగలిగాం, కానీ రాత్రి సమయంలో ఈ కామిని పిశాచి పూర్తిగా తన శక్తి అతీతమై ఉంటుంది. ఆ సమయంలో నేను బంధించిన ఈ బందికొట్టు ఎందుకు పనిచేయదు. అందుకావున ఈ ఆడవాళ్ళందరూ ఈ ఊరిలో రాత్రి సమయంలో ఉండకుండా చేయగలిగితే ఈ పిశాచి ఊరిలో తిరుగుతుంది, కానీ ఎవ్వరికీ హాని చేయదు. ఏ ఒక్క ఆడది కనిపించినా ఈ కామిని పిశాచి వాళ్ళని చంపుకు తినేస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ మాంత్రికుడు వెళ్ళిపోయాడు. ఊరి పెద్ద తర్వాత రోజు ఊరిలో అందరికీ దండోరా వేయించాడు. అందరికీ విజ్ఞప్తి, రాజుగారు మాంత్రికుని తీసుకొచ్చి ఆ కామిని పిశాచిని బంధించారు, కానీ ఒక ఆచారం మీరందరూ పాటించాలి. రాత్రి సమయంలో ఈ ఊరిలో ఆడవాళ్ళు ఎవ్వరూ ఈ ఊరిలో ఉండకూడదు, పక్క ఊరికి వెళ్ళిపోవాలి, తిరిగి మరలా ఉదయం పూట రావాలి. ఇలా కొద్ది సంవత్సరాల పాటు మనకి శిక్ష తప్పదు అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరిలో ఆడవాళ్ళు, అరే మంచి పెద్ద సిక్కు వచ్చిందే, రాత్రిపూట మనం ఉండకూడదంట. సరే ఏం చేస్తాము, ప్రాణాలు పోతాయి కదా, మన ప్రాణాలు కాపాడుకోవాలంటే రాత్రిపూట మరి ఊరు దూరంగా పోతేనే మన పిల్లలు మనం బతికి బట్ట కట్టగలం. సరే సరే అని వాళ్ళందరూ నిశ్చయించుకున్నారు. ఇంతలో ఆ కామిని పిశాచి ఆ రోజు రాత్రి ఈ ఊరి పెద్ద వద్దకు వచ్చింది. అది చూసి ఊరి పెద్ద, కామిని నన్నేం చేయొద్దు, నిన్ను బాగా చూసుకుందామే అనుకున్నాను, కానీ నువ్వే నా మాట వినకుండా ఇలా అర్ధాంతరంగా మధ్యలో చనిపోయావు, నన్నేమీ చేయకు కామిని అని అంటూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ కామిని పిశాచి, నోరు ముయ్యిరా కుక్క, నీ వల్లే కదరా నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. నన్ను ఎంతో బాగా చూసుకున్న మా అమ్మ నాన్నలను ఊరు వేసుకునేలా చేశావు, వాళ్ళ యొక్క శరీరాలని అనాథ శవంలాగా కిరోసిన్ పోసి కాల్చేశావు. నిన్ను ఈ జన్మలో విడిచిపెట్టను, నిన్ను ఇక్కడే చంపి నీ చావుకు ఎవరో కారణం కూడా తెలియకుండా నీ శరీర భాగాలు ఊరు అంతా చల్లుకుంటూ వెళ్ళిపోతా అని చెప్పి కామిని ఆ ఊరి పెద్దని ముక్కలు ముక్కలుగా నరికేసి ఊరు అంతా విసిరి పారేసింది. ఆ రోజు నుంచి ఇంకా ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ ఇంకా భయం మొదలయ్యింది. అప్పటి నుంచి ఆ ఊరిలో వాళ్ళు ఎవరు రాత్రి సమయంలో ఆడవాళ్ళు మాత్రం ఊరిలో ఉండకుండా పక్క ఊరికి వెళ్ళిపోతారు. అది నాయనా జరిగింది. ఇప్పుడు ఆ కామిని పిశాచి మగవాళ్ళపైన కూడా పగ తీర్చుకోవడం మొదలుపెట్టింది. ఎవరైతే అందమైన అమ్మాయిని చూసి ఆశపడతారో వాళ్ళ ఆశ వంకర బుద్ధిగా మారితే ఖచ్చితంగా ఈ కామిని పిశాచి చంపేస్తుంది. ఇప్పుడు మీ కొడుకు కూడా అదే ఆపదలో ఉన్నాడు. కానీ మీ కొడుకు ఇంతకాలం బ్రతికి బట్టగట్టగలిగాడంటే ఆ కామిని పిశాచికి మీ వాడిపైన ఏదో జాలి చూపిస్తుంది. త్వరగా మీ మాంత్రికుని ఈ విషయం చెప్పి మీ కొడుకుని కాపాడుకోండి అని ఆ ముసలి వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పాడు. అది విని నేరుగా ఆ మాంత్రికుడి వద్దకు వచ్చారు. అయ్యా, నీవు చెప్పినట్టుగానే ఆ కామిని పిశాచి దయ్యం యొక్క పూర్తిగా తన గతం అంతా తెలుసుకొని వచ్చాం అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్పారు. అది విన్న ఆ మాంత్రికుడు, పాపం, కామినికి జరిగింది చాలా అన్యాయం. కాకపోతే కామినికి ఇప్పుడు ఆ ఊరి ప్రజల మీద కోపం లేదు, తనని అన్యాయంగా చంపేశారనే బాధ కూడా లేదు. తన మంచిదని నిరూపించుకోవాలి. ఇప్పుడే యజ్ఞహోమాలు చేసి తాంత్రిక పూజలు చేసి వాళ్ళ అమ్మా నాన్న ఆత్మలను ఇక్కడికి తీసుకొని వస్తాను. వాళ్ళ అమ్మా నాన్న ఆత్మల ద్వారానే ఆ కామిని పిశాచిని శాంతించజేయగలం. ఆ తరువాత మీ కొడుకుని బయటకు తీసుకుని రాగలం. ఇప్పుడే ఆ యజ్ఞం మొదలు పెడతాను అని చెప్పి ఆ మాంత్రికుడు ఆత్మ ప్రేరణ యజ్ఞం మొదలు పెట్టాడు. ఓం క్రీం ఆత్మ వశీకరణం, ఓం క్రీం ఆత్మ బంధీకరణం, ఓం క్రీం ఆత్మ కైవల్యనం, ఓం క్రీం ఆత్మ కవాషణం అని అనగా అక్కడికి ఈ యొక్క కామిని యొక్క తల్లిదండ్రుల ఆత్మలు ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు. అది చూసి ఈ మాంత్రికుడు ఇలా అంటున్నాడు,
మునుపటి భాగంలో రంగా వాళ్ళ అమ్మా నాన్న ఆ కామిని పిశాచి యొక్క పూర్తి వివరాలన్నీ తెలుసుకొని నేరుగా ఆ మాంత్రికుడి వద్దకు వచ్చారు. జరిగిన సంఘటనన్నీ ఆ మాంత్రికుడికి చాలా చక్కగా వివరించారు. అది విన్న ఆ మాంత్రికుడు ఆ కామిని యొక్క తల్లిదండ్రుల ఆత్మని ఇక్కడికి తీసుకువస్తానని చెప్పి యజ్ఞం చేశాడు. అనుకున్న విధంగానే వాళ్ళకి ఎదురుగా ఆ కామిని యొక్క తల్లిదండ్రులు ఇద్దరి ఆత్మలు ప్రత్యక్షమయ్యాయి. అది చూసిన ఈ మాంత్రికుడు వాళ్ళతో ఇలా అంటున్నాడు, అయ్యా, మీ పవిత్రమైన ఆత్మకు ఈ కేతాల కంత్ర మాంత్రికుడు వందనాలు. మీ యొక్క కుమార్తె కామిని గురించి పూర్తిగా వివరం తెలుసుకున్నాం. ఆమె చాలా మంచిది. తన తల్లిదండ్రులని తాను సంపాదించిన కష్టంతోనే హాయిగా చూసుకోవాలన్న ఉన్నతమైన మనసు కలిగిన మీ అమ్మాయికి ఇటువంటి చావు రావడం నేను కూడా చాలా బాధపడుతూ ఉన్నాను. అది విన్న ఈ కామిని యొక్క తండ్రి, ఏంటి నాయనా నువ్వు మాట్లాడేది? మా అమ్మాయి కూడా చనిపోయిందా? అయ్యో, నా చిన్న తల్లి అప్పుడే చనిపోయిందా అని చాలా బాధపడుతూ ఉన్నారు. అది విన్న ఈ మాంత్రికుడు, అవును అమ్మా, మీ యొక్క కూతురు చనిపోయింది. లేదు లేదు, చంపబడింది. ఆ ఊరిలో అందరూ ఆడవాళ్ళు కలిసి మీ అమ్మాయి ఆ ఊరిలో ఉన్న మగవారిని చెడు చేస్తుందని చెప్పి ఒక అనుమానంతో మీ అమ్మాయిని చంపేశారు. కానీ మీ అమ్మాయికి ఎటువంటి నింద తెలియదు. మీ అమ్మాయి చాలా పవిత్రమైనది. ఆ ఊరి పెద్దే దురుద్దేశంతో మీ అమ్మాయిని చెరిచి ఊరిలో ప్రజలందరిలోని చెడుగా ముద్ర వేశాడు. అందుకని మీ అమ్మాయి చనిపోయిన తర్వాత ప్రేతాత్మ రూపంలో మారి ఇప్పుడు ఆ ఊరిపైన పగ తీర్చుకుంటుంది. అది విన్న వాళ్ళ నాన్న, అయ్యో, నా తండ్రి పిశాచిలా మారిపోయిందా? వద్దు వద్దు, మా వల్ల ఎవరికి హాని కలగకూడదు. పాపం నా చిట్టు తల్లి చనిపోయే సమయంలో ఎంత బాధ అనిపించిందో ఏంటో. పాపం నా కన్న కూతురు ఇంకా బ్రతుకు ఉందని అనుకుంటున్నాను. ఏమే చూసావంటే మన కూతురు కూడా చనిపోయిందంటే అని వాళ్ళ తండ్రి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న వాళ్ళ తల్లి, పోనీలేండి, ఇటువంటి దుష్ట సమాజంలో ఉండటం కంటే చనిపోవడమే మంచిది. మన అమ్మాయి మన వద్దకు తెచ్చేసుకుందామండి, పదండి వెళ్దాం అని కామిని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విన్న ఈ మాంత్రికుడు ఇలా అంటున్నాడు, అమ్మా సాత్వి, మీ ప్రేతాత్మలు, మీ యొక్క పవిత్రమైన ఆత్మల కోసం నేను ఇక్కడికి పిలిపించినందుకు నన్ను క్షమించండి. కానీ మాకు మీ నుంచి ఒక సహాయం కావాలి. ఏ పాపం ఎరగని వీళ్ళ కొడుకు ఇప్పుడు మీ కూతురు కామిని యొక్క చేతిలో ఉన్నాడు. ఆ ఊరిపై పగతో లేదా పురుషుల మీద ఉన్న కోపంతో తన కొడుకుని చంపాలనుకుంటుంది. దయచేసి వాళ్ళ కొడుకుని కాపాడే బాధ్యత మీదే. మీ కామిని చేతిలో తన బిడ్డను కాపాడుకోవాలని వీళ్ళు నా వద్దకు వచ్చారు. అందుకు గాను మీ కూతురి యొక్క పుట్టు పూర్వత్వాలన్నీ తెలుసుకొని రమ్మని చెప్పి ఆ ఊర్లోనికి పంపించాను. అక్కడ మీకు జరిగిన అన్యాయం అంతా నేను గమనించాను. మీకు జరిగింది చాలా అన్యాయం. ఆ ఊరు వాళ్ళు మీ పట్ల చేసింది చాలా అన్యాయమైన ప్రవర్తన. అందుకు గాను మీరు ఇప్పుడు ఒక్కసారి నేను చెప్పినట్లుగా చేస్తే మీ కూతురు యొక్క మనో ఆవేదన తీరుతుంది. వీళ్ళ కొడుకు కూడా ప్రాణాలతో బయటపడతాడు అని మాంత్రికుడు వాళ్ళతో చెప్పాడు. అది విన్న ఈ కామిని యొక్క తల్లిదండ్రులు, సరే నాయనా సరే, చనిపోయిన మా బ్రతుకులు ఎలాగా తిరిగిరావు. కనీసం వీళ్ళ యొక్క కొడుకుని బ్రతికిస్తే వచ్చే జన్మలైనా సరే మాకు పుత్ర భాగ్యం ఫలిస్తుందేమో ఏంటో చూద్దాం, ఏం చెయ్యాలో చెప్పండి గురువు గారు అని ఆ కామిని యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ ఈ మాంత్రికుడితో అన్నారు. ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు, అమ్మా నేను చెప్పినట్లుగా చేయండి. ఈరోజు రాత్రికి ఆ ఊరిలో ప్రజలందరినీ సమావేశపరుస్తాను. వారు చేసిన తప్పును వారికి తెలియజేసి వారి చేతే మీ కూతురికి క్షమాపణ చెప్పించేలా చేస్తాను. అంతేకాదు ప్రేతాత్మ రూపంలో ఉన్న మీ కూతుర్ని కూడా స్వచ్ఛమైన ఆత్మలా మార్చి మీ వద్దకు పంపిస్తాను. తద్వారా మీకు వచ్చే జన్మలో మంచి భవిష్యత్తు కలిగిన ఒక జీవితం ప్రసాదిస్తాను.
అంతేకాదు ఏ ఆ పాపం తెలియని అన్యం పుణ్యం జరగని వీళ్ళ అబ్బాయిని కూడా మనం విడిపించగలం. ఈ రోజు రాత్రి 12 గంటల సమయానికి ఆ ఊరి నడిమధ్యలో ప్రజలందరినీ ప్రవేశపెడతాను. వారి అందరినీ తీసుకుని నేరుగా ఆ యొక్క ఊరి పెద్ద రాజమహల్ వద్దకు వస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత మీ కామిని యొక్క కూతురిని నేను ఒక అగ్నిబంధంలో వేసి అక్కడ తనని బంధిస్తాను. ఆ సమయంలో కామిని మాపై విరుచుకుపడడానికి చాలా ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మీరు ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమవుతే మీ తల్లి పాసానికి ఆ కామిని పిశాచి ఖచ్చితంగా లోబడుతుంది. తద్వారా ఈ ఊరి ప్రజలందరి చేత మీకు క్షమాపణ చెప్పిస్తాను. అప్పటికి కామిని పిశాచి యొక్క కోపం పూర్తిగా చల్లారి వీళ్ళ బిడ్డను తిరిగి వీళ్ళకి ఇస్తుంది అని ఈ యొక్క మాంత్రికుడు ఆ కామిని యొక్క తల్లిదండ్రులతో చెప్పారు. సరే అని చెప్పి ఆ 2 ఆత్మలు అక్కడి నుంచి మాయమైపోయాయి. అనుకున్న విధంగానే ఆ రోజు మాంత్రికుడు ఊర్లోనికి ప్రవేశించారు. ఈ యొక్క రంగా వాళ్ళ తల్లిదండ్రులు ఊరిలో ప్రజలందరినీ ఆ చెట్టు కింద సమావేశపరిచారు. అక్కడ ఈ మాంత్రికుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా వాళ్ళకు చూపించారు. అయ్యో పాపం, అనవసరంగా కామినిని మనం అనుమానించి మన చేతులతోనే ఒక నిండు ప్రాణాన్ని తీసేశాం. మన కాపురాలు చెడగొడుతున్న ఒక్క అనుమానంతోనే ఆ అమ్మాయిని మనం పూర్తిగా నాశనం చేసేసాం. అందమైన అమ్మాయితో పాటు అందమైన జీవితాన్ని కూడా మనం నాశనం చేసేసాం. మన ఊరు అందరం కలిసి ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసేసాం. మనం ఎప్పటికీ తీర్చుకోలేనంత పాపం చేసేసాం అని వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. అది విన్న ఈ మాంత్రికుడు, ఇప్పుడు బాధపడితే లాభమే ఉంది, జరగాల్సిన తప్పు ఎప్పుడో జరిగిపోయింది. కానీ మీరు చేసిన తప్పు వల్ల పక్క ఊళ్ళో ఉన్న ఒక అమాయకమైన వ్యక్తి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ కామిని చేతిలో. అతన్ని కూడా బ్రతికించుకోవాలి అనుకుంటే, ఆ కామిని యొక్క కోపాన్ని తీర్చాలనుకుంటే ఈ రోజు రాత్రి నేను చెప్పినట్లుగా మీరందరూ ఆ రాజమహల్ వద్దకు రండి. మీకు ఏమీ జరగకుండా చూసుకుంటాను. ఆ కామిని పిశాచికి మనం అందరం క్షమాపణ చెప్పి తనను మంచి ఆత్మలా చేసి వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు పంపుతాం. కావాలంటే మీరు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే మీ ముందే ప్రత్యక్షం చేస్తాను అని చెప్పి మాంత్రికుడు తన మంత్రశక్తితో ఆ కామిని యొక్క తల్లిదండ్రులు 2 ఆత్మలను ప్రవేశపెట్టారు. అది చూసి ఊళ్ళో ప్రజలందరూ, అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము మీ పట్ల చేసిన అన్యాయానికి మమ్మల్ని ఎవ్వరూ క్షమించరు. మేము చాలా పెద్ద తప్పు చేశాం. మీ కూతుర్ని అన్యాయంగా చంపేశాం. మీ కుటుంబం మొత్తం నాశనం అవడానికి కారణం మా ఊరేనయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా అని ఈ ఊరిలో ప్రజలందరూ ఆ కామిని యొక్క తల్లిదండ్రులని చాలా ప్రాధేయపడ్డారు. ఆ మాటలు విన్న ఈ యొక్క కామిని యొక్క తల్లిదండ్రులు, సరే సరే మీరు చేసిందే ఉంది, అంతా విధి, మన బ్రతుకులు ఎలా తెల్లారిపోయాయి. ఇప్పటికైనా మా అమ్మాయి మంచిదని తెలుసుకున్నారు, ఇది చాలు. ఆత్మరూపంలో ఉన్నా సరే నాకు చాలా ఆనందంగా ఉంది. నా కూతురు ఎప్పుడూ బంగారమే, నా కూతురు చాలా మంచిది. ఈరోజు నా కూతురు నా వద్దకు వస్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తను చనిపోయిందన్న బాధ కంటే మంచిది అనిపించుకుందన్న ఒక మాటతోనే నేను చాలా ఆనందపడ్డాను. మీరందరూ అనుకున్నట్లు ఈరోజు రాత్రి మా కూతుర్ని ప్రేతాత్మ నుంచి స్వచ్ఛమైన ఆత్మలా మార్చి పాపం వీళ్ళ తండ్రి యొక్క కొడుకుని తీసుకొని ఇచ్చేద్దాం అని వాళ్ళందరూ నిశ్చయించుకున్నారు. సరిగ్గా ఆ రోజు రాత్రి 12 గంటల సమయం అయింది. ఈ యొక్క మాంత్రికుడు ఆ రాజకోట ముందు ఒక భయంకరమైన ముగ్గు వేసి ఏదో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అది చూసి ఈ కామిని పిశాచి, రంగా బయట ఎవరో ఒక మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉన్నాడు, వెంటనే వెళ్ళి వాడిని ఆపమని చెప్పు అని ఆ కామిని పిశాచి గట్టిగా అరిచింది. అది విన్న రంగా, అరే ఇప్పుడు నీకేమైంది, వాడెవడో మంత్రాలు చదువుకుంటే నీకేమైంది, నువ్వు మంచిదానివే కదా అని రంగా అంటూ ఉన్నాడు. ఆ మాటలు విన్న కామిని పిశాచి, రంగా నా సహనాన్ని పరీక్షించవద్దు, వెళ్ళి ఆ మంత్రాలు ఆపమని చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంది. రంగా నేరుగా ఆ మాంత్రికుడి వద్దకు వచ్చి, అయ్యా గురువు గారు, మీరు ఆ మంత్రాలు ఆప్ చేయండి, లేకపోతే మా కామిని చనిపోయేలాగుంది, దయచేసి ఆ మంత్రాలు ఆపేయండి అని అనగా ఈ యొక్క రంగా వాళ్ళ తల్లిదండ్రులు, ఒరే నానా ఇటుపైకి వచ్చారా, ఆ కామిని పిశాచి నిన్ను చంపడానికే ప్రయత్నిస్తుందిరా అని చెప్పగా ఈ రంగా, లేదు నాన్న, తను చాలా మంచిది, తన గతం నేను తెలుసుకున్నాను నాన్న, తను కూడా తను జరిగిన అన్యాయం మొత్తం చెప్పింది, ఈ ఊరు వాళ్ళందరినీ చంపేస్తే కానీ తన పగ తీరుదంటుంది, చంపేద్దాం నాన్న అని అనగా
ఇంతలో కామిని యొక్క తల్లిదండ్రులు అక్కడికి ప్రత్యక్షమయ్యారు. నాయనా, తప్పు నాయనా, మన చేతుల్లో ఇతరుల యొక్క ప్రాణాలు పోవడం చాలా పెద్ద తప్పు. అది తప్పు మా జరగకుండా ఉండడానికే ఇక్కడికి వచ్చాం. మా కూతుర్ని మేము ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాం అని చెప్పగా ఈ కామిని యొక్క తండ్రి, అమ్మా కామిని, నీ తండ్రిని వచ్చానమ్మా, ఒక్కసారి రా అమ్మా అని చెప్పగా ఈ రాజకోటలో ఉన్న ఈ కామిని చాలా ఆనందపడి, అరే మా నాన్న వచ్చారు, అరే మా అమ్మ కూడా వచ్చినట్టుంది అని చెప్పి నేరుగా బయటకు ప్రత్యక్షమైంది. దానికి ఎదురుగా ఉన్న ఈ ఊరి ప్రజలందరూ చూసి, ఒక్క నిమిషం నానా, ఈ ఊరి ప్రజలందరినీ చంపేసి వచ్చేస్తా అని గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో ఆ కామిని యొక్క తల్లి అక్కడికి వెళ్ళి, తప్పమ్మా, వాళ్ళు తెలిసి తెలియక తప్పు చేశారు, వాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు తెలుసుకున్నారు, మీ ముందు నా ముందు అందరూ కలిసి క్షమాపణ చెప్పారు, ఇకపై ఈ ఊరి వాళ్ళు ఎవరిని చంపొద్దమ్మా. పాపం ఆ రంగా కూడా చాలా అమాయకుడు, పెళ్ళి అవ్వలేదన్న ఒక ఆశతోనే తను ఇంతవాళ్ళు ఉండిపోయాడు. ఇప్పుడు వాళ్ళపై పగ తీర్చుకోవడం ఇంకా తగదు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు అని చెప్పగా ఈ మాంత్రికుడు, అవును కామిని, నీకు జరిగిన అన్యాయం నేను తెలుసుకున్నాను. నీకు జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు, అది చాలా పెద్ద తప్పే. కాకపోతే ఇది ఎంత విధి. ఇకపైనైనా సరే ఈ ఊరిని విడిచి వెళ్ళిపోతే నీ ఆత్మ శాంతియుతమైన ఆత్మగా మారి నువ్వు మీ తల్లిదండ్రులతో వెళ్ళిపోవచ్చు అని చెప్పగా ఆ కామిని చాలా బాధపడుతూ, సరే గురువు గారు, సరే, నాకు మా అమ్మ నాన్నతో ఉండడమే ఇష్టం అని చెప్పగా ఈ మాంత్రికుడు ఒక మంత్రించిన యొక్క మంత్రపుష్పాన్ని ఆ కామిని పిశాచ రూపంలో ఉన్న తనపై వేశాడు. వెంటనే తిరిగి తన సుందరమైన రూపంలో ఆత్మలా మారిపోయింది. అది చూసిన రంగా, కామిని, నన్ను విడిచి వెళ్ళిపోతావా? నేను ఆత్మరూపంలో ఉన్నా సరే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పగా ఈ యొక్క మాంత్రికుడు, కంగారు పడకు నాయనా, వచ్చే జన్మలో ఈ సుందరమైన ఈ కామిని రూపం నీ భార్యగా ఫలిస్తుంది. నీకు ఈ జన్మలో కూడా ఒక చక్కటి అందమైన భార్య నీకు భార్యగా వస్తుంది. వచ్చే వారంలో నీకు కళ్యాణ గడులు ఉన్నాయి, నీకు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. నువ్వు కోరుకున్నట్లుగానే ఈ కామిని రూపంలో ఉండే అందగత్తె అదే రూపంలో ఉండే ఒక స్త్రీ నీకు పెళ్లి చేసుకుంటుంది. ఇది ఈ కఠోల మాంత్రికుడు యొక్క మాట అని చెప్పగా ఈ ఊరిలో ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు. అంతేకాదు, తన కూతురు తిరిగి వచ్చిందన్న ఆ 3 ఆత్మలు కూడా చాలా ఆనందించి నేరుగా ఆకాశంలోనికి వెళ్ళిపోయాయి. అప్పుడు ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటున్నాడు, చూడండి ఊరు ప్రజలారా, ఇకపై మీ ఊర్లో ఎటువంటి పిశాచాలు బెడద ఉండదు, హాయిగా జీవించండి. ఇకనైనా కంటితో చూసే వరకు ఎటువంటి నిజాన్ని నమ్మకండి. ఇతరులు చెప్పిన మాటలు కూడా 1-2 సార్లు ఆలోచించి ఆ తరువాత మీ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మంచిదా కాదా అని కూడా తెలుసుకోవాలి. ఇతరుల యొక్క ప్రాణాలు తీయడానికి ఎవరికీ హక్కు లేదు, ప్రతి ప్రాణం కూడా చాలా విలువైనదే అని మాంత్రికులు వాళ్ళందరితో చెప్పాడు. అది విన్న ఊరు ప్రజలందరూ చాలా బాధపడి, మేము చేసిన తప్పు ఇంకా ఎన్నడూ చెయ్యం, మా వల్ల ఇక ఎవరికి ఎటువంటి ప్రాణహాని ఉండదు, ఏ జీవిని కూడా హింసించం అని ఆ రోజు నుంచి వాళ్ళందరూ చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. అనుకున్న విధంగానే రంగాకు అచ్చం కామిని రూపంలో ఉన్న ఒక అమ్మాయితో వివాహం జరిగింది. ఆ రోజు నుంచి ఆ రంగా కూడా చాలా ఆనందంగా జీవనం సాగిస్తూ ఉన్నారు.